ఒక ఎత్తు అయితే జీసస్ క్రైస్ట్ని మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత వాట్ ఇఫ్ వి డ్రిఫ్ట్ అవే, ఒకవేళ యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత నీ లైఫ్లో నీకు తెలిసి నువ్వు దూరం వెళ్ళిపోతే, తెలిసి తప్పు చేస్తే, వాట్ ఇఫ్ యూ కమిట్ సిన్ నోయింగ్లీ, నువ్వు తెలిసి పాపం చేస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్? డు వి లూజ్ సాల్వేషన్? రక్షణ కోల్పోతామా? ఆర్ విత్ గాడ్ సే ఓకే నువ్వు ఒకసారి యాక్సెప్ట్ చేసా గాడ్, దట్స్ ఫైన్ అంటావా? దీస్ ఆర్ ద టూ ఎక్స్ట్రీమ్ ఆన్సర్స్ వీ హ్యావ్. ఒకటి పర్లేదులే, రెండోది నో యూ హ్యావ్ టు స్టార్ట్ అగైన్, నువ్వు మళ్ళీ మొదలు పెట్టాలి. ఐ డోంట్ థింక్ దీస్ ఆర్ ద టూ రైట్ ఆన్సర్స్, బట్ దెర్ ఈజ్ అ రైట్ ఆన్సర్, దెర్ ఈజ్. సో దాన్ని నేను మీకు ప్రజెంట్ చేయడానికి ఐ థాట్ ఆఫ్ ప్రజెంటింగ్ వన్ క్యారెక్టర్ ఇన్ ద బైబిల్లోంచి ఒక క్యారెక్టర్ని ఒక స్టోరీ లాగా. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వెరీ హెవీ, పెద్ద హెవీగా ఏమి ఉండదు. ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఎ స్టోరీ, ఒక స్టోరీ లాగా ఉంటుంది. ఆ స్టోరీలో యూ కెన్ సీ సో మెనీ థింగ్స్ దట్ కెన్ హెల్ప్ యూ అవుట్. మీ లైఫ్లో ఉపయోగపడేటట్లు చాలా కనబడటానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో దెర్ ఆర్ సర్టన్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ రియల్ ఎక్స్క్లూజివ్. అబ్రహాంని దేవుడు నా ఫ్రెండ్ అన్నాడు. మోసెస్ని దేవుడు నా ఇంటంతట్లో ద మోస్ట్ హంబుల్ అండ్ ఫెయిత్ఫుల్ అన్నాడు. బట్ when it came to David, he said, "ये तो मेरा दिल का टुकड़ा है. He is man after my own heart." So that's the most intimate statement he could give about anyone, David. జీసస్ క్రైస్ట్ తర్వాత ఒకరి లైఫ్ అతి ఎక్కువగా మనకి బయోగ్రఫీ లాగా ప్రజెంట్ చేసింది డేవిడ్దే. సో వెన్ యూ లుక్ ఎట్ డేవిడ్స్ లైఫ్, హీ లివ్డ్ ఓన్లీ 70 years. 70 ఏళ్ళు బతికాడు అంతే. అట్ ద ఏజ్ ఆఫ్ 70 హీ డైడ్. కానీ 70 yearsలో తాను వన్స్ హీ కమిటెడ్ టు జీసస్ క్రైస్ట్ ఆర్ వన్స్ హీ కమిటెడ్ టు గాడ్, దేవుడికి తన లైఫ్ని కమిట్ చేసిన తర్వాత మనకి తెలిసి బైబిల్లో మనకిచ్చినటువంటి తన హిస్టరీని బట్టి 4 times నోయింగ్లీ సిన్ చేశాడు ఆయన. 4 times. I thought of looking at least one and see why he fell down. ఎందుకు పడిపోయాడు? వాట్ గాడ్ డిడ్ ఆఫ్టర్ దాట్. దేవుడు ఏం చేశాడు? ఇఫ్ డేవిడ్ వాజ్ రెస్టోర్డ్, హౌ హీ వాజ్ రెస్టోర్డ్? డిడ్ డేవిడ్ లూజ్ ఎనీథింగ్? డేవిడ్ ఏమన్నా పోయిందా? బట్ ఐ విల్ గివ్ యూ ఆల్ ద 4. మీరు ఫర్దర్గా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. బట్ నేను క్విక్గా 4 చెప్పి ఒకటి మాత్రం డీటెయిల్లోకి వెళ్తాను. 4 ఏంటంటే, ఒకటి, డేవిడ్ వాజ్ అరౌండ్ 28 or 29 years. ఆ ఏజ్లో ఉన్నప్పుడు అప్పుడు దాకా చాలా కమిటెడ్గా ఉన్నాడు. ఎందుకో ఫ్రస్ట్రేట్ అయిపోయి సాల్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు దాకా చాలాసార్లు చంపాల్సిన అవకాశం వచ్చినా చంపలేదు. ఆ మూమెంట్లో శత్రువులు వచ్చి తన వైఫ్ని, పిల్లల్ని అందరిని ఎత్తుకెళ్ళిపోయారు. తన ప్రాపర్టీ అంతటిని తగలబెట్టేశాడు. అప్పుడు బుద్ధి వచ్చి దేవుడిని క్షమించమని అడిగితే దెన్ దేవుడు అన్నీ కూడా వెనక్కి ఇచ్చేశాడు. ఇది ఫస్ట్ టైం. ఇది ఎక్కడ కనబడుతుంది అంటే 1 Samuel chapter 29 and 30. ఓకే, నో జస్ట్ మీరు అంత సీరియస్గా బైబిల్ తీసి చూడొద్దు. టేక్ ఇట్ వెరీ లైట్. జస్ట్ లిసన్ టు ఇట్ యాజ్ ఎ స్టోరీ. దాట్స్ ఇట్. మీరు తర్వాత ఎప్పుడైనా చదువుకోవాలని చదువుకోండి. ఇఫ్ యు ఆర్ రియలీ ప్యాషనెట్, యూ విల్ రిమెంబర్ ద వర్సెస్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్యాషనెట్, you will write on a page. If you write on a page, it's useless because you are not going to refer it again. It will be only in a book. I don't want you to write. రాయొద్దు. రాస్తే ఖచ్చితంగా మర్చిపోతారు. Don't write. Okay? So try to learn like this. మీరు నిన్న ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. Did I ever open the Bible? No. I gave answers for all your questions. ట్రై టు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. ఎందుకనంటే టెంప్టేషన్ వచ్చినప్పుడు బైబిల్ తీసుకోవడానికి టైం ఏమి ఉండదు నీకు. అర్థమైందా? సో యూ నీడ్ టు హ్యాండిల్ ఇట్ ఫ్రమ్ యువర్ రిసోర్సెస్ దట్ ఆర్ ఇన్సైడ్. సెకండ్ ఏంటనంటే, డేవిడ్ కింగ్ అయిపోయాడు అట్ ద ఏజ్ ఆఫ్ 30. హీ మస్ట్ బీ అరౌండ్ 36 or 37 years. ఆయనకు ఒక కింగ్డమ్ ఉంది, ఆయనకు ఒక థ్రోన్ ఉంది. ఆయన ఏమనుకున్నాడంటే, నాకు థ్రోన్ ఉంది, నాకు కింగ్డమ్ ఉంది, కానీ దేవుని మందసం, ఆర్క్ అంటే దట్ రిప్రజెంట్స్ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, అది ఎక్కడో ఊరు బయట ఉంది. సో దాన్ని తెచ్చిపెట్టుకుంటాను అని అనుకున్నాడు. అంటే పెరిఫరల్ లెవెల్లో ఇట్ లుక్స్ గుడ్,
అంటే బయట చూస్తే కనుక తాను మంచి పనే చేస్తున్నాడు కదా, కానీ దాని వెనకాల అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయి. 2 అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయి. మనం కూడా అల్టీరియర్ మోటివ్స్తో కొన్ని భక్తికరమైన పనులు చేస్తూ ఉంటాం. ఆయన కూడా అది చేశాడు. ఒకటి అల్టీరియర్ మోటివ్ ఏంటంటే, ఆ మందసం తన కింగ్డమ్ దగ్గరికి, అంటే థ్రోన్ దగ్గరికి వస్తే కనుక, మందసం గాడ్స్ ప్రెసెన్స్ కదా, సో గాడ్స్ ప్రెసెన్స్ నాకు దగ్గర ఉంటే నాకు ప్రొటెక్షన్ ఉంటుంది అనుకున్నాడు. సో దట్స్ ద అల్టీరియర్. అంటే దేవుడి మీద ప్రేమ కాదు, తన ప్రొటెక్షన్. మనం కూడా దిండి పక్కన బైబిల్ పెట్టుకునేది దేవుడి మీద భక్తి ఏం కాదు. ఏమన్నా రాత్రి పేడకాలు వస్తే దాని మీద చేయిస్తే పని వద్దేమో అని. దట్స్ హౌ యూ థింక్. అర్థమైందా? సో కారులో బైబిల్ పెట్టుకునేది అందులో చదువుతామని కాదు, అది బైబిల్ ఉంటే యాక్సిడెంట్ అవుదేమో అనేసి, అంతకంటే ఇంకేం లేదు. అర్థమైందా? నీ వ్యాలెట్లో చిన్న బైబిల్ పెట్టుకుంటావు అంటే ఎప్పటికప్పుడు చదివేస్తావు అని కాదు, అది ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అనేసి. ఈజ్ వెరీ చీప్ ట్రిక్ అనమాట, చాలా చీప్ ట్రిక్ అది. అది డేవిడ్ చేయడానికి ట్రై చేశాడు, మనం కూడా చాలామంది చేయడానికి ప్రయత్నం చేస్తాం. రెండోది ఏంటంటే, డేవిడ్ అది మందసం కనుక వస్తే దెర్ మే బి సమ్ పీపుల్ హూ డోంట్ లైక్ హిమ్, తన్ని ఇష్టపడిన వాళ్ళు ఉండొచ్చు. సో మందసాన్ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇంత దూరం వచ్చాం, కింగ్ని కలవకపోతే బాగోదని కలుస్తారు. సో బికాజ్ ఆఫ్ ద ఆర్క్, మందసాన్ని బట్టి నా పాపులారిటీ ఇంక్రీజ్ అవుతుంది అని అనుకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు దేవుడి పేరును ఉపయోగిస్తాం, చాలా ఫులిష్గా ఉపయోగిస్తాం. దేవుడి పేరును ఉపయోగిస్తే అది భక్తి అని అనుకుంటాం. అర్థమైందా? చాలా సందర్భాల్లో దేవుడి పేరుని దేవుడు కోపం వచ్చే విధంగా వాడతాం మనం. దేవుడు కోపం వచ్చే విధంగా, డిడ్ యు గెట్ ఇట్ ఆర్ నాట్? దేవుడు కోపం వచ్చే విధంగా. దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఇజ్రాయలైట్స్కి చెప్పింది ఏంటంటే, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దని, డోంట్ యూజ్ ఇట్ ఇన్ వెయిన్ అనేసి. అదేందా? గుడ్ మార్నింగ్ చెప్పాలంటే గుడ్ మార్నింగ్ చెప్పు, ప్రైజ్ ది లార్డ్ ఎందుకు చెప్తావో నాకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్ చెప్పొద్దని నేను అనట్లేదు, ప్రైజ్ ది లార్డ్ చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పు, ప్రైజ్ ది లార్డ్కి కారణం ఉంటే చెప్పు. బట్ ప్రైజ్ ది లార్డ్ ఈజ్ నాట్ గుడ్ మార్నింగ్, అది గుడ్ మార్నింగ్ కాదు. అది క్రిస్టియన్ సాల్యుటేషన్ ఏం కాదు. అది ప్రైజ్ ద లార్డ్ అని అన్నప్పుడు ఇట్ ఈస్ బికాజ్ యు ఆర్ ప్రైజింగ్ హెమ్ విత్ ఎ రీజన్. ఇప్పుడు నాకు సుత్తేయద్దు, సార్ మేము కలుసుకున్నాం కదా అందుకు ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నాను అనొద్దు, నాకు చెప్పద్దు అట్లాగా. ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ లైక్ దట్, హే ఐఎమ్ సో హ్యాపీ యు ఆర్ అలైవ్, ఐఎమ్ అలైవ్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పు. అంత చెప్పగలవా? చెప్పు. లేదంటే గుడ్ మార్నింగే చెప్పు, నమస్తే చెప్పు. వై షుడ్ యూ సే ప్రైజ్ ద లార్డ్? ఇందాక నేను గదిలో కూర్చొని వింటా ఉన్నాను. అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు హర్ట్ ఎనీబడీ, ఐఎమ్ ట్రయింగ్ టు ఓన్లీ హెల్ప్ యూ. నెంబర్ 1 వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. మీరు అన్నారు, వాట్ యు థింక్ ఆఫ్ హల్లెలూయా? ఈజ్ ఇట్ దట్ చీప్? ఈజ్ దట్ చీప్? మేబీ ఇగ్నోరెన్స్లో మీరు అని ఉంటారు, లేకపోతే అందరు చేస్తున్నారు కాబట్టి మీరు అని ఉంటారు, మీ చర్చ్లో ఎల్డర్స్ అది ఉపయోగించారు కాబట్టి అలానే ఉండొచ్చు. లెట్స్ ట్రై టు థింక్. హల్లెలూయా ఈజ్ నాట్ ప్రెజెంట్ సార్. నో, దేవుడు అంత చీపా నీకు? దేవుడు అంత చీపా మనకి? డేవిడ్ అలా యూజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. హీ వాంటెడ్ టు యూజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ పర్సనల్ గ్లోరీ. నేను ప్రైజ్ ది లార్డ్ అని చెప్తే, హల్లెలూయా అని చెప్తే నన్ను బిలీవర్ అనుకుంటారు. నా టెస్ట్ మనీలో ఒకవేళ, లేకపోతే నీకు ఒక ఐడియా వచ్చింది, నాకు ఒక ఐడియా వచ్చిందని చెప్తే కనుక ప్రజలు అనరు. నేను బాగా ప్రార్థన చేసుకుంటుంటే ఐడియా వచ్చిందని అంటే ప్రజలు అంటారు. సో అందుకని ప్రేయర్ని ఇంక్లూడ్ చేస్తావు. ఇప్పుడు తప్పే ఉంది, నాకు ఒక థాట్ వచ్చింది, బట్ ఐఎమ్ స్టిల్ ఆస్కింగ్ గాడ్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ హిమ్ ఆర్ నాట్ అని అడిగా అనుకో, తప్పే ఉంది? తప్పే ఉంది. అంటే నీ ప్రాజెక్ట్ ఓకే అవ్వాలంటే, నీ ఐడియా ప్రజలు ఒప్పుకోవాలనుకుంటే, గాడ్ని ఇంక్లూడ్ చేస్తాం అవుతుంది అని అనుకుంటే, ఐ థింక్ యు ఆర్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ వెయిన్. సో డేవిడ్ అది సెకండ్ టైం చేశాడు. ఎప్పుడైతే అల్టీరియర్ మోటివ్స్తో మనము చేస్తూ ఉంటాం, తప్పులు వచ్చేస్తాయి. ఎలా అంటే, మందసాన్ని తీసుకురావడానికి హీ యూజ్డ్ ఏ బ్యాడ్ మెథడ్. గుడ్ మెథడ్ ఏంటంటే, మనుషులు భుజం మీద మోసి రావాలి. ఈయనేం చేశాడంటే, ఎద్దుల బండి తయారు చేయించి దాని మీద పెట్టుకొని తీసుకొచ్చాడు. అది ఫిలిస్టైన్స్ ఉపయోగించేటువంటి పద్ధతి. అంటే రథం మీద మోస్తారు చూసా, అలా తీసుకొచ్చాడు ఆయన. మనకి రథయాత్ర ఉంటుంది కదా, అట్లా చేశాడు ఆయన. అలా చేయకూడదు, మందసాన్ని భుజాల మీద మొయ్యాలి. సో అది మందసం కింద పడిపోతుంటే ఒకటి పట్టుకోవడానికి ట్రై చేస్తే చచ్చిపోయాడు ఆయన. అప్పుడు బుద్ధి వచ్చింది డేవిడ్కి.
సో యూ కెన్ ఫైండ్ దిస్ ఇన్ ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతంలో 13, 14, 15 అధ్యాయం. సో దిస్ సెకండ్ టైం. థర్డ్ వన్ మీకు బాగా తెలిసింది, 2 Samuel 11 and 12లో ఉంటుంది. డేవిడ్ యాక్చువల్గా యుద్ధానికి వెళ్ళాలి. హీ వాజ్ 52 years అట్ దట్ టైం, 52 or 53 ఏజ్ కూడా చెప్తున్నాను నేను. తను యుద్ధానికి వెళ్ళలేదు. చేయాల్సిన పని చెయ్యినప్పుడు చేయకూడని పని మనం చేస్తాం. దట్స్ వాట్ హీ డిడ్. మేడ మీదకి వెళ్ళి టైంపాస్ కోసం తిరుగుతూ ఉన్నాడు. ఒక అమ్మాయి స్నానం చేస్తూ కనబడింది. మేబీ షీఈ్ ఎ వెరీ పూర్ లేడీ, ఎందుకంటే పైన కవరింగ్ కూడా లేదు. సో డేవిడ్ చూశాడు, ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ బ్యాడ్, ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ రాంగ్. యూ సడన్లీ లుక్డ్ అట్ సంథింగ్. సో డోంట్ ఎంటర్టైన్ ఇట్, డోంట్ ట్రై టు డీల్ విత్ దట్. సో డేవిడ్ షుడ్ హ్యావ్ గాన్ అవే, కానీ వెళ్ళకుండా అక్కడే చూస్తూ ఉన్నాడు. యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ హీ కమిటెడ్ సిన్ వెన్ హీ వాజ్ ఆన్ ద టెర్రస్. మేడ మీద ఉన్నప్పుడే పాపం చేయడం మొదలుపెట్టాడు. హీ వాంటెడ్ హర్. కిందకు వచ్చాడు, ఆ అమ్మాయిని తెచ్చుకున్నాడు. హీ స్లెప్ట్ విత్ హర్. ఆమెతో చాలా స్ట్రేంజ్గా ఒక మాట చెప్తాడు, ఇక్కడ బాత్రూమ్ ఉంది, స్నానం చేసి వెళ్ళన్నాడు. వై డిడ్ హీ సే దాట్? బీయింగ్ ఎ జూ, ఒక యూదుడిగా ఏమనుకున్నాడు తెలుసా? నేను ఎన్ని తప్పులు చేసినా కనుక స్నానం చేస్తే పోద్ది అనుకున్నాడు. దట్స్ వాట్ హీ థాట్. నువ్వు వెళ్ళి స్నానం చేయి, నేను కూడా స్నానం చేస్తే అయిపోద్దని. కానీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ షీ కేమ్ అండ్ షీ సెడ్ ఐఎమ్ ప్రెగ్నెంట్. ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ హస్బెండ్ని చంపేసి ఆమెను పెళ్లి చేసుకొని హీ థాట్ ద హోల్ వరల్డ్ విల్ లుక్ అట్ హిమ్ యాజ్ ఎ సేవియర్. అయితే నేతను వచ్చి మొత్తం బ్లో అప్ చేశాడు. ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు. బట్ హీ హ్యాడ్ టు పే ప్రైస్. ఎలాగా? ఆ అడల్టరస్ రిలేషన్లో పుట్టినటువంటి బాబు చచ్చిపోయాడు. సో దిస్ ఇస్ ద థర్డ్ థింగ్. అండ్ ద ఫోర్త్ వన్, డేవిడ్ వాజ్ ఓవర్ 60 years old. యూ క్యాన్ ఫైండ్ దిస్ ఇన్ 2 Samuel 24. ఆయన మిలిటరీ హెడ్ ఒక ఆయన ఉంటాడు. అతను పిలిచి మన మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంతో కాగితం మీద రాసి అన్నాడు. అతను రాసుకొని వచ్చాడు. కానీ వద్దు సార్, ఇది ఎందుకు అన్నాడు. అది చూస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని అన్నాడు. అని అంటే ఆయన వాజ్ జస్ట్ రీడింగ్ తనకున్న మిలిటరీ స్ట్రెంగ్త్ ఏంటో. ఆ టైంలో ఒక పెండమిక్ వచ్చింది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, సంథింగ్ లైక్ కరోనా. 70,000 people డైడ్ ఇన్ day 1. 70,000. అప్పుడు డేవిడ్కి బుద్ధి వచ్చింది. హీ ప్రేయిడ్. దేవుడు అప్పుడు గాద్ అనేటువంటి ఒక ప్రాఫెట్ని పంపించి, నువ్వు పలానా చోట బలి అర్పించు, అప్పుడు నేను క్షమిస్తాను. నౌ దీస్ ఆర్ ద 4 sins he has committed. ఫస్ట్ సిన్ ఏమి లూజ్ అవ్వలేదు. సెకండ్ సిన్ ఒక వ్యక్తి చచ్చిపోయాడు. థర్డ్ సిన్ దావీదు ఒక వ్యక్తిని చంపాడు, దేవుడు ఒకరిని చంపాడు. ఫోర్త్ సిన్ 70,000 పీపుల్ని చంపితే దావీదుకు బుద్ధి వచ్చింది. క్యాన్ యూ సీ దిస్ 4 times? The more times you commit sin, you will not lose heaven, but you will pay the consequence here. Did you get it? That's why దేవుడు డేవిడ్స్ లైఫ్ని అలాగ ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒకవేళ నేను చెప్తున్నటువంటి ఈ కాన్సెప్ట్ని స్లోగా బెటర్ వేలో మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటే ఐ కెన్ సజెస్ట్ యు అ బుక్. బక్సింగ్ గారు రాశారు ఈ బుక్ని. ఆ బుక్ పేరు డేవిడ్ రికవర్డ్ ఆల్. 133 pages ఉంటాయి. చాలా చిన్న బుక్. బక్సింగ్ గారు ఆయన కాన్వర్జేషనల్ లాంగ్వేజ్లో రాస్తాడు కాబట్టి డిఫికల్ట్గా ఉండదు. సో మెనీ ఇలస్ట్రేషన్స్ ఇంక్లూడ్ చేస్తాడు. మీరు కొంచెం స్టూడియస్గా చదివే వాళ్ళు అయితే యూజువల్గా ఆ బుక్ చదవడం మొదలు పెడితే సింగిల్ సిట్టింగ్లో పూర్తి చేస్తారు. సెవరల్ టైమ్స్ ఐ రెడ్ ఇట్ ఇన్ సింగిల్ సిట్టింగ్. అదే పుస్తకాన్ని సింగిల్ సిట్టింగ్లో పూర్తి చేశాను. ఓకే, అంటే కూర్చుంటే వాష్రూమ్కి కూడా వెళ్ళదు, పూర్తి అయిన తర్వాత లేసి వెళ్ళాను. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై సింగిల్ సిట్టింగ్. సో అంత ఇంటెన్సివ్గా అది ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దట్స్ ఇట్. I gave the complete David story. At the age of 70, he died. His son Solomon became king. So, నేను చూడదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ ఇన్సిడెంట్స్లో వై డిడ్ డేవిడ్ ఫాల్, దావీదు ఎందుకు పడిపోయాడు, అది నేను చూడాలనుకుంటున్నాను. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ దిస్. డేవిడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 28 or 29 పడిపోయాడు అన్నాను కదా. సో ఈ మొదటి 28-29 years డేవిడ్ ఎలా బతికాడు, ఆయన మంచోడా కాదా, ఎంత మంచోడు, ఎలాంటోడు, ఎలాగ జీవించాడు, ఆ తర్వాత ఎందుకు పడిపోయాడని చెప్పడానికి
నేను తన లైఫ్ని చిన్న చిన్న ఈవెంట్స్ ద్వారా మీకు చెప్తాను. ఈ ఈవెంట్స్ అన్నీ నేను ఊరినే చెప్పట్లేదు టైం పాస్ చేయడానికి. ప్రతి ఈవెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరిని టచ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఈవెంట్, ఆ ప్రతి ఈవెంట్లో కూడా వీ కెన్ లెర్న్ సంథింగ్ అబౌట్ డేవిడ్. ఫస్ట్ శామ్యుయల్లో ఇఫ్ యూ కెన్ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ 16th chapter to 31st chapter, you can have the whole life of David, okay, before he became king. Second Samuel చూస్తే కనుక after he became king, okay, right, that is what it is. 24 chapters and this is 17 chapters. 24 plus 17, 41 chapters. You can look at the life of David, 42 chapters, right. So David probably was around 9 or 10 years old. అప్పుడు జరిగిన విషయం, గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. వైల్డ్ యానిమల్స్ వచ్చాయి. చిన్నపిల్లలు ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 or 10 వైల్డ్ యానిమల్స్ వస్తే గట్టిగా అరుస్తారు, పారిపోతారు. కానీ డేవిడ్ అరవలేదు, పారిపోలేదు. ఆ యానిమల్స్ని బేర్ హ్యాండ్తో చంపేశాడు. యూజువల్గా చిన్నపిల్లలు అట్ దట్ ఏజ్ 9 or 10 years ఎలా ఉంటుందని అంటే, ఇక్కడ దాని అంటారు పేపర్స్ పడిపోయాయి అనుకోండి. ఆ 8-year-old 9-year-old పిల్లోడు ఆ పేపర్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని డస్ట్బిన్లో పడేశాడు అనుకోండి. వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ మమ్మీ కానీ డాడీ కానీ చూస్తే కనుక గుడ్ జాబ్ అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎందుకంటే దే లివ్ ఫర్ అప్రిషియేషన్. అయితే కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే, డాడీ చూసి కూడా నువ్వు చెత్తకాయతాలు ఎత్తి డస్ట్బిన్లో పడేస్తే డాడీ చూసి మమ్మీ చూసి గుడ్ జాబ్ అనకుండా వెళ్తే కనుక వాడు ఇరిటేట్ చేయడానికి ఏం చేస్తాడంటే డస్ట్బిన్ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాడు. అంటే నేను అది చిన్నపిల్లల తత్వం అని చెప్పట్లేదు, ఈ పెద్దోళ్ళు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 days క్యాంప్ జరిగింది, గంగారాం గారు మిగిలిన వాళ్ళు పెద్దోళ్ళు చేశారు. ఇమాజిన్ చేయండి, ఒక 5 people ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. శ్రీకాంత్ వీళ్ళంటి వాళ్ళు అంతా చేశారు. ఐ నో హిస్ నేమ్ కాబట్టి ఆయన పేరు ఎత్తాను. ఓకే, శ్రీకాంత్ నన్ను హైదరాబాద్ నుంచి అక్కడ తీసుకొచ్చాడు. దేవుని చిత్తం అయితే తనకు నా మీద ప్రేమ ఉంటే రాత్రి కూడా తీసుకెళ్తాడు. ఓకే, నో ఇమాజిన్ చేయండి, గంగాధర్ గారు ఇక్కడికి వచ్చి అందరి పేర్లు చెప్పి ఈ డిడ్ ఏ గుడ్ జాబ్, షీ డిడ్ ఏ గుడ్ జాబ్ అని చెప్పి శ్రీకాంత్ పేరు చెప్పడం మానేశాడు అనుకోండి. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ బ్యాడ్. అరే నేను హైదరాబాద్లో పీజీకి ప్రిపేర్ అవుతున్నాను, చదువుకుంటున్నాను, అన్న అడిగాడు కదా అని ఇక్కడికి వచ్చాను, నాకు ఇష్టం లేకపోయినా 2 రోజులు ఉన్నాను, నిన్నే లైబ్రరీకి వెళ్దాం అనుకున్నాను, ఆయన వెళ్ళలేదు. ఏమ రైట్? నేను చెప్పేదంతా కరెక్టేనే కదా? 100% కరెక్ట్ కదా? దాట్స్ ఇట్. లైబ్రరీకి వెళ్దాం అనుకున్నాను, అయినా వెళ్ళలేకపోయాను, ఇక్కడ కూర్చున్నాను, టోటల్గా కమిట్ అయిపోయి ఇక్కడ బానిసలాగా కూర్చుంటాను, నన్ను ఒక్కసారి కూడా పేరు చెప్పలేదు అని ఫీల్ అవటం తప్పేం లేదు. నేను ఎందుకని మాట చెప్తున్నానంటే, అప్రిషియేషన్ మనం ఇష్టపడతాం. చాలా సందర్భాల్లో మీరు ఎవరు చూడకుండా కొన్ని మంచి పనులు చేశారు మీరు. అయితే ఆ మంచి పనుల్ని ఎవరు అప్రిషియేట్ చేయలేదు కదా, ఎప్పుడో ఒక చిన్న తప్పు అని చేస్తే దాన్ని హైలైట్ చేశారు, నీకు చాలా హర్టింగ్ ఉంటుంది. సో డేవిడ్ని ఎవరు అప్రిషియేట్ చేయలేదు అట్ ద ఏజ్ ఆఫ్ 9 and 10. ఎవరు చేయలేదు. ఆయన సెల్ఫ్ డబ్బే పెట్టుకున్నాడు, నేనే చెప్పాను, నేనే చేశాను, ఆయనే చెప్పుకున్నాడు. కానీ ఎవరు అప్రిషియేట్ చేయలేదు. బట్ హీ వెంట్ త్రూ ఇట్. మేబీ దర్ ఈస్ సంబడి హియర్ హూ డిడ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. చాలా మంచి పనులు చాలా చేసావు, ఎవరు చూడలేదు, పోగా చూసిన వాళ్ళు కూడా పెద్ద అప్రిషియేట్ చేయలేదనే బాధలో ఉంటే నువ్వు చేసినటువంటి చిన్న పొరపాటుని హైలైట్ చేసి నేను తిట్టారు. దట్ ఈస్ హర్టింగ్ యూ. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ దట్, డేవిడ్ ఆల్సో వెంట్ త్రూ ఇట్. అది నేను చెప్పదలుచుకున్నాను. సెకండ్ ఈవెంట్, డేవిడ్ వాజ్ అరౌండ్ 16 years old. పొలంలో అదే గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. వాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. అరే దావీదు, ఏంట్రా మీ నాన్న అర్జెంట్ రమ్మన్నాడు రా. ఏమైంది? ఏం లేదురా, ఎవరో పెద్ద ఒక ఆయన వచ్చాడు, గడ్డ ఉంది, శామ్యూల్ అంట. ఏంటంట? ఏమో మీ బ్రదర్స్ అందరినీ బయట నిలబడి చెప్పి అది ప్రేయర్ చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కదా? యా, సరే వచ్చేస్తా, రే నా గొర్రెలు చూసుకుంటా అని ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికి దగ్గరికి వెళ్తున్నాడు, అప్పటికి శామ్యూల్ ముందుకు వచ్చేసాడు. పెద్ద ఆయన నీల్ డౌన్ చేయమన్నాడు. డేవిడ్కి ఏం చేయాలో తెలియదు, నీల్ డౌన్ చేశాడు, నెత్తి మీద ఆయిల్ పోసాడు, ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. డేవిడ్కి ఏం అర్థం కాలేదు. ప్రేయర్లో కింగ్ అన్నాడు, కాబోయే రాజు అన్నాడు. ఇదంతా విన్న తర్వాత, శామ్యూల్ గారు మీరు చేసే ప్రార్థన అవునయా, కంగ్రాట్స్, నువ్వు కాబోయే కింగ్వే. సార్ నన్ను కాబోయే కింగ్ అని దేవుడు మీకు నా పేరు ఏమని చెప్పాడా? అవన్నీ నీకెందుకే? కాదు సార్, నాకు తెలియాలి.
దేవుడు నీకు డేవిడ్ కాబోయే కింగ్ అని పేరు చెప్పాడా? చెప్పలేదయా. మరి ఎందుకు అనుకున్నారు నన్నని? అంటే నేను పెద్దోన్నయా, నాకు తెలుసు దేవుడు వేరే విధంగా రివీల్ చేశాడు. అట్లాగా సార్, మీకు దేవుడు ఎట్లా రివీల్ చేశాడు నాకు చెప్పాలా, నాకు తెలియాలా? లేకపోతే మీరు నన్ను పొరపాటుగా రాజు చేశారేమో అని నేను అనుకుంటే కష్టం కదా. అది కొంచెం బాగోదే ఆ స్టోరీ వినటానికి. బాగుందైనా నాకు తెలియాలి సార్. సరే, నువ్వు హర్ట్ కాకూడదు. అవును, చెప్పండి. మీ డాడీ దగ్గరికి వచ్చా, ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే యెష్షీ ఇంటికి వెళ్ళు, వాళ్ళ కొడుకుల్లో ఒక కొడుకుని నేను కింగ్ చేస్తానన్నాడు. మీ డాడీని పిలిచి ఇట్లా జరిగిందయా, కాబట్టి మీ కొడుకులను అందరినీ పెట్టంటే పెట్టాడు. మీ బ్రదర్స్ అందరినీ ప్రతి ఒక్కరి నెత్తమే చేయి పెట్టి ఈడా 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 అన్నాను. అందరు కొడుకులు అయిపోయారు. దేవుడు వీళ్ళు కాదన్నాడు. నాకు కొంచెం డౌట్ వచ్చింది, దేవుడు ఎప్పుడు మిస్టేక్ చేయడని. మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పాలో అర్థం కాలేదు సార్. ఇంకెవరన్నా కొడుకున్నాడా నీకు? మిస్ అయ్యావు నువ్వు, మర్చిపోయావు నువ్వు. ఒకడున్నాడు పనికిమాలోడు, వాడు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. నా ఇమాజిన్ చేయండి, యు ఆర్ డేవిడ్ లిస్నింగ్ టు దాట్. హౌ వుడ్ యూ ఫీల్ ఇట్? యువర్ ఓన్ ఫాదర్ ఫర్గాట్ యూ. నీ సొంత తండ్రి నేను మర్చిపోయాడు. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, దేర్ మైట్ బీ సంబడి హియర్ హూ వాజ్ అబ్యూజ్డ్ రైట్ అట్ యువర్ హోమ్ బై యువర్ ఓన్ పేరెంట్స్. అబ్యూజ్డ్ అంటే ద వర్డ్స్ రియల్లీ హర్టింగ్ యూ. నువ్వు చెడబుట్టావే, రే నువ్వు మా ఇంట్లో పుట్టకుండా ఉండాల్సిందిరా. There might have been a statement like that, your own mom and dad, and you don't say it to anybody. ఎవరు చెప్పవు. అయితే అది మర్చిపోలేవు కూడా. యూ వోంట్ ఫర్గెట్ ఇట్. చచ్చిపోయేదాకా నువ్వు మర్చిపోవు. ఒకవేళ మీ మమ్మీ చచ్చిపోయి ఏడుస్తున్నప్పుడు ఆ ఏడ్చేటప్పుడు అదే మాట గుర్తొస్తుంది. మీ డాడీని సమాధి చేస్తున్నప్పుడు కూడా అదే మాట గుర్తొస్తుంది. You might have been put down right at your home. David went through it. So that's at the age of 16. సరే, 17 years వచ్చినాయి డేవిడ్కి. వాళ్ళ మమ్మీ డాడీ పిలిచి, రై టిఫిన్ తీసుకెళ్ళు, అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళారని. డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వెళ్ళటం కాదు యుద్ధానికి వెళ్ళటం అంటే. ఎందుకంటే యుద్ధం అంత దగ్గరలో చేయరు. హీ మైట్ హ్యావ్ టు వాక్ 1 or 2 days. సో అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. 17 ఏళ్ళ కుర్రోడు ఫుడ్ పట్టుకొని. అన్నోళ్ళు చూసి ఎట్లా ఫీల్ అవ్వాలి? అందులో వచ్చింది బ్యాటిల్ గ్రౌండ్కి. బ్యాటిల్ గ్రౌండ్ అని ప్లే గ్రౌండ్ కాదు. ఆడేవాళ్ళు ఒకళ్ళు, చూసేవాళ్ళు ఒకళ్ళు అని ఉండదు. ఎవడెవడైనా చంపేయచ్చు, నోబడీ విల్ క్వశ్చన్. అలాంటి ప్లేస్కి రిస్క్ తీసుకొని వెళ్తే అన్నోళ్ళు చూసినప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదంటే, అరే థ్యాంక్ యూ రా, ఫుడ్ తెచ్చావు, మమ్మీ డాడీ బాగున్నారా? అది అరే పనికి మాలనోడా ఎందుకు వచ్చావురా, గొర్రెలు ఎవరికి ఇచ్చావు అని తిడితే ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది సిబ్లింగ్ వార్ఫేర్ గుండా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సిబ్లింగ్ వార్ఫేర్ అంటే తెలుసు కదా, యువర్ ఎనిమీ ఈజ్ యువర్ ఓన్ బ్రదర్ ఆర్ సిస్టర్, నోబడీ ఎల్స్. బయటికి నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మా అన్నయ్య అని మాట్లాడతారు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత రియల్ పిక్చర్ స్టార్ట్ అవుతుంది. యా, ఏబెల్ కైన్ స్టోరీ బైబిల్లో చదవక్కర్లా, ఆ స్టోరీలు మన ఇంట్లో మనమే చదువుకోవచ్చు. ప్రపంచంలో ఎవరినైనా క్షమిస్తాం, కానీ మన సొంత అక్కని, సొంత తమ్ముడిని, సొంత అన్నయ్యని క్షమించడం చాలా కష్టం. ప్రపంచంలో ఎవరైనా మనకి నష్టం, కష్టం కలిగిస్తే చెప్పుకుంటాం, కానీ మన సిబ్లింగ్సే మన కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తే చెప్పుకోవడానికి కూడా నోరు రాదు. యు గో త్రూ దట్ పెయిన్ లైఫ్ లాంగ్. డేవిడ్ వెంట్ త్రూ ఇట్. హిజ్ ఓన్ బ్రదర్స్ డిడ్ నాట్ లైక్ హిమ్. హిజ్ ఓన్ ఫాదర్ రిజెక్టెడ్ హిమ్. హీ వాజ్ నెవర్ అప్రిషియేటెడ్. సరే, ఆ తర్వాత గొలియాతుని చంపేశాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, మీకు తెలిసింది. గొలియాతుని చంపేసిన తర్వాత తీన్మార్ డ్యాన్స్ అవుతుంది బయట, డప్పులు కొడుతున్నారు, అరుస్తూ ఉన్నారు. సాల్ డోర్ ఓపెన్ చేసి, విండో డోర్ ఓపెన్ చేసి బయట చూశాడు తీన్మార్ ఏంటని. అంతలోకి అరుస్తూ ఉన్నారు. సౌలు 1000 మందిని చంపాడని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొద్దిసేపు ఉన్నాక దావీదు 10,000 మందిని చంపాడు. అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి దావీదుకి అంత పేరిచ్చారు, ఆడు ఒక 17-year-old బాయ్, నేను రాజుని అని కొంచెం జలస్ ఫీల్ అయ్యాడు, ఈగోస్ హర్ట్ అని పిలిపించి అడిగారు, కాబోయే రాజు దావీదు అంట అనుకున్నాడు. వెంటనే భయం వేసింది, దావీదు రాజు అయితే నా కొడుకేం అవ్వాలని. అట్ ది ఏజ్ ఆఫ్ 17 డేవిడ్ని చంపడం
అనే ప్రాజెక్ట్లో ఉండిపోయాడు సాల్. ద చేజ్ వెంట్ ఫర్ 13 years. 13 సంవత్సరాలు చేజ్ చేశాడు సాల్ డేవిడ్ని చంపడానికి. దిస్ చేజ్ వాజ్ వెరీ రియలిస్టిక్, చాలా నిజమైంది. బహుశా బాహుబలి సినిమా తీసినటువంటి రాజమౌళికి ఇచ్చినా కూడా ఒక సినిమాలో చూపించలేడేమో, దాన్ని సీరియల్ లాగా చూపించాలి. బై ద బై, రాజమౌళి లాట్ ఆఫ్ టాపిక్స్ హీ టేక్స్ ఫ్రమ్ ద క్రిస్టియన్ పర్స్పెక్టివ్. ఈగ సినిమా చూసినప్పుడు అతను అన్నాడు, దీనికి నా కాన్సెప్ట్ వచ్చింది డేవిడ్ అండ్ గొలియాత్ దగ్గర నుంచి అని. బాహుబలి కాన్సెప్ట్కు ఆయన గిడియోన్ని ఆలోచించాడు. దీస్ ఆర్ ద టాపిక్స్ హీ టుక్. కానీ డేవిడ్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకో తెలుసా? హోల్ లైఫ్ హీ కెనాట్ షో ఇన్ వన్ షాట్. హీ హ్యాస్ మల్టిపుల్ ఫ్యాసెట్స్. 13 years తప్పించుకున్నది తోటి సైనికుడి దగ్గర నుంచి కాదు, తోటి సోల్జర్ దగ్గర నుంచి కాదు, బట్ ఫ్రమ్ ద కింగ్. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎస్కేప్, ఇట్స్ ఎ గ్రేట్ ఫైట్. సో చాలా సందర్భాల్లో సాల్కి దావీదికి సౌల్ని చంపేటువంటి అవకాశం వచ్చినా చంపలేదు. ఐ వాంట్ టు షో యూ 2 scenes. ఇక్కడ నుంచి మీ దగ్గర బైబిల్స్ ఉంటే 1 Samuel 24 తీయండి. 1 Samuel 24 couple of verses నేను చదివి వినిపిస్తాను. ఓకే, నౌ డేవిడ్ వాజ్ అరౌండ్ 24 years. అట్ ద ఏజ్ ఆఫ్ 17 తాను గొలియాతుని చంపాడు. దిస్ ఈజ్ 24, అంటే 7 years అయిపోయింది. 8th yearలో జరిగినటువంటి విషయం అనమాట. ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 24 verse 1. పౌలు ఫిలిస్తీయుల్ని తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెదీ అరణ్యమందున్నాడని విని అతనికి వర్తమానం వచ్చను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకులకు వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెదుగుటకై బయలుదేరాడు. లుక్ అట్ దిస్. డేవిడ్కి ఒక 300-400 అనుచరులు ఉండేవాళ్ళు. అయితే ఆ 300-400ని అటాక్ చేయడానికి 3,000 మెంబర్స్ని తీసుకొని వెళ్తున్నాడు. సాల్ ఒక కింగ్డమ్ని కాపాడటం మానేసి, ఫిలిస్తీన్ని టార్గెట్ చేయటం మానేసి, తన కింగ్డమ్లో ఉన్నటువంటి డేవిడ్ని అటాక్ చేయడానికి 3,000 సోల్జర్స్ని పట్టుకొని వెళ్ళిపోయాడు, బెస్ట్ సోల్జర్స్. అది ఒక ప్లేస్. ఆ ప్లేస్లో వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎలా ఉంటుందంటే జర్నీ, 3,000 సోల్జర్స్ ఉంటారు. కొంతమంది గాడిద మీద, కొంతమంది గుర్రం మీద. మేబీ సాల్ని ఒక ఎలిఫెంట్ ఎక్కించారేమో, తనకి పైన ఇంత ప్రొటెక్షన్ ఉంటుంది. డేస్ టుగెదర్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. సో ఖచ్చితంగా సాల్కి టాయిలెట్కి వెళ్ళాలనిపించి ఉంటుంది అప్పుడప్పుడు. సో పర్టికులర్ ప్లేస్కి వచ్చిన తర్వాత తన సెక్రటరీతో చెప్పుంటాడు, నాకు స్టమక్ అప్సెట్ లాగా ఉంది, టాయిలెట్కి వెళ్ళాలనేసి. అంటే అప్పుడు అతను అంటాడు, వీల్ క్విక్లీ అరేంజ్ సార్ అంటాడు. అక్కడ పెద్ద కేవ్ కనబడింది. సార్ కేవ్ ఉంది, మీరు లోనికి వెళ్ళండి, మీరు పని ముగించుకొని బయట రండి, మేము బయట ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం, ఎవరు మీ దగ్గర రాకుండా. అంటే మేబీ మన ఇండియన్ స్టైల్లో ఒక మగ్గులో వాటర్ ఇచ్చాడేమో, తను తీసుకొని లోనికి వెళ్ళాడు. అండ్ కింగ్కి పైన ఒక పెద్ద రోబ్ లాగా ఉంటుంది. సో ఆయన తన అన్బటన్ చేసుకొని బట్టలు ఇప్పేసి ఆ రోబ్ని అడ్డు పెట్టుకొని ఆయన టాయిలెట్కి వెళ్తూ ఉంటుంటాడు. ఈజ్ మస్ట్ బి వెరీ సీరియస్, వెరీ ఇండల్జింగ్. అయితే ఒక పెద్ద కేవ్ అది. ఎంత పెద్ద కేవ్ అంటే ఆ కేవ్లో వెనకాల డేవిడ్ ఉన్నాడు, అది తెలియదు ఆయనకి. డేవిడ్తో 300 people ఉన్నారు, అది కూడా తెలియదు ఆయనకి. ఈ వాజ్ సీరియస్లీ అక్కడ ఉన్నాడు. అయితే డేవిడ్ పక్కన ఉన్నటువంటి సోల్జర్స్, యూ క్యాన్ రీడ్ దిస్ 24 chapter లేటర్. ఓకే, స్టోరీ అయితే మీకు చెప్తున్నా. డేవిడ్ పక్కన ఉన్నటువంటి సోల్జర్స్ డేవిడ్తో అంటాడు, దేవుడు నీకు ప్రామిస్ చేశాడు కదా, నీ శత్రువులు నీకు అప్పగిస్తానని, ఇదే ఎల్లు వేసేయాన్ని అని అంటారు. సో డేవిడ్ తిడతాడు, తప్పురా, అతన్ని దేవుడు అభిషేకించాడు, వాడి మీద నేను చేయకూడదు. అయితే డేవిడ్ ఒక రిస్కీ థింగ్ చేస్తాడు. ఎలా అంటే సాల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సాల్కి ఏం తెలీదు, ఇట్ వాజ్ సో మచ్ ఇండల్జింగ్ ఇన్. అయితే అక్కడికి వెళ్ళి ద ఈజియెస్ట్ థింగ్ డేవిడ్ కుడ్ డూ ఈస్ దిస్, జస్ట్ టేక్ ఎ స్వార్డ్ అండ్ కిల్ హిమ్. అయితే ఆ పని చేయలేదు. ఆయన వంగి ఈ రోబ్ లాగా ఉంటుంది కదా, దాని యొక్క ఎడ్జ్ని కట్ చేసుకొని ఆయన వేరే రోడ్ల నుంచి బయటకు వెళ్ళి రాజా అని అరుస్తాడు. సాల్కి డేవిడ్ వాయిస్ అర్థమై డేవిడ్ అని అంటాడు. అని అంటే, రాజా నీకెవరు చెప్పారు
నేను నీ శత్రువునని? హూ టోల్డ్ యూ దట్ ఐఎమ్ యువర్ ఎనిమీ? కాదు, నేను ప్రూఫ్ ఇస్తున్నాను చూడండి. మీ వెనకాలకు వచ్చాను, మీ రోబ్ని కట్ చేశాను. ఇది కట్ చేసినందుకు నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే మీ గౌరవానికి సూచన అది, మీ ఆనర్కి సూచన అది, మీ గ్లోరీకి సూచన అది. దాన్ని కట్ చేసినందుకు నేను ఫీల్ అవుతాను. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్, నో, ఐఎమ్ నాట్ యువర్ ఎనిమీ. నేను నిన్ను చంపను. ఐ విల్ నాట్ కిల్ యూ. లుక్ అట్ వర్స్ 12. నీకును నాకును మధ్యన యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై తగ తీర్చును, కానీ నేను నిన్ను చంపను. ఐ విల్ నాట్ కిల్ యూ. ఐ విల్ నాట్ కిల్ యూ. సో ఎప్పుడైతే డేవిడ్ అలా చెప్పాడో, లుక్ అట్ వర్స్ 21 ఎండింగ్. అంతటా దావీదు సౌలునకు ప్రమాణం చేశాను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను అతని కొండ స్థలములకు వెళ్ళిపోయారు. సో వాళ్ళిద్దరి మధ్యన ఒక విధమైనటువంటి రికన్సిలియేషన్ కలిగింది, వెళ్ళిపోయారు. ఇది అట్ ది ఏజ్ ఆఫ్ 24. నో లెట్స్ కమ్ టు చాప్టర్ 26. ఇది డేవిడ్ వాస్ 26 years old. అప్పుడు జరిగినటువంటి విషయం. ఐఎమ్ రీడింగ్ ఫస్ట్ 2 verses. అంతటా గిబియాలో సౌలు నద్దకు వచ్చిన దావీదు ఎషీమోను ఎదుట హకీలా మాన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా, సౌలు లేచి ఇశ్రాయేలీలో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెదునకు జీపు అరణ్యమునకు హకీలా మాన్యమునందు త్రోవ పక్కన దాగగా, దావీదు అరణ్యంలో నివసించుచుండు తన్ను పట్టుకొనవలనని సౌలు అరణ్యమునకు వచ్చినని విని. సో ఒక మౌంటైన్ ఉంది. ఈ మౌంటైన్ యువతల దావీదు ఉన్నాడు విత్ 300 people. యువతల సౌలు ఎత్తుక్కుంటూ వచ్చాడని తనకి మెసేజ్ తెలిసింది. ఒక ఇద్దరిని పంపించాడు, అసలు సౌలు ఎక్కడున్నాడో చూడని. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చేసారు. వచ్చి, సార్ కొండ అవతల ఉన్నాడు సార్ అన్నాడు. అప్పుడు దావీదు అంటాడు, నేను సౌలుని కలవడానికి వెళ్తున్నాను, ఎవరిని వస్తారని. ఒక ఆయన అన్నాడు, నేను వస్తానని. సో దావీదు అతను కలిసి అక్కడికి వెళ్ళేప్పటికి చీకటి పడిపోయింది. ఎవ్రీబడి ఈజ్ స్లీపింగ్. అయితే ఎలా పడుకున్నారంటే, సెంటర్లో సౌలుని పడుకోబెట్టారు. చుట్టూ రౌండ్గా 3,000 soldiers పడుకున్నారు. ఎందుకని? ప్రొటెక్షన్ కోసం. సో సాల్ని ఎవరన్నా టచ్ చేయాలంటే కనుక వీళ్ళందరినీ దాటుకుంటూ సాల్ దగ్గరికి వెళ్ళాలి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు చూసి, దావీదు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని దాటుకుంటూ సాల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సాల్ పక్కన నుంచి ఉన్నాడు, స్టాండింగ్ బిసైడ్ సాల్. తన పక్కన ఉన్నటువంటి వ్యక్తి అంటాడు, దావీదు, నీకు అతన్ని చంపడానికి ఇష్టం లేదని నాకు తెలుసు, నువ్వు ఓకే చెప్తే నేను చంపేస్తాను అంటాడు. దట్స్ వాట్ హీ సేస్. వాడిని తిడతాడు. తిట్టి ఆయన వంగి, ఆయన దగ్గర ఒక జావలిన్ లాంటిది ఉంటుంది, ఈట అంటారు కదా, అది ఉన్నది. సో స్పియర్ అంటారు. దాన్ని తీసుకున్నాడు. పక్కన చిన్న జగ్లో వాటర్ పెట్టుకున్నాడు తాగడానికి, రాత్రి దాహం అయితే. ఆ 2 తీసుకొని మళ్ళీ దాటేసి వెళ్ళిపోయాడు. అయితే 3,000 soldiers ఎవరికి మెళుకు రాలేదు. ఎందుకు మెళుకు రాలేదు అని అంటే కనుక, లుక్ అట్ 12th verse. సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటను నీళ్ల బుడ్డను తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయారు. యెహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలగగా వారిలో ఎవడునూ నిద్ర మేలుకొనలేదు. కెన్ యూ అండర్స్టాండ్ దట్? దేవుడు నిద్ర కలిగించాడు. సో ఒక విధంగా ఆలోచిస్తే దేవుడే నిద్ర కలిగించాడు కాబట్టి వీళ్ళెవ్వరూ డిస్టర్బ్ చేయకుండా సౌలుని చంపడానికి నాకు నిద్ర కలిగించాడు అని ఎందుకు అనుకోలేదు దావీదు? వై హీ డిడ్ నాట్ కిల్? సరే, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అరిశాడు. మళ్ళీ అందరూ లేచిపోయిన తర్వాత, రాజా, దీంతో నిన్ను పొడవటం పెద్ద కష్టమేం కాదు, కానీ ఐ డిడ్ నాట్ డూ దాట్. ఎందుకు? ఐ కాంట్ కిల్ యూ. యు ఆర్ గాడ్స్ అనాయింటెడ్. నువ్వు దేవుని చేత అభిషేకించబడినవాడు. మై ఫ్రెండ్స్, ఇప్పుడు దావీదుకి 26 years వచ్చేదాకా తన లైఫ్లో జరిగినటువంటి ప్రాముఖ్యమైన ఈవెంట్స్ అన్నీ మీకు చెప్పాను. ఈ ఈవెంట్స్ అన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది తెలుసా? వావ్, డేవిడ్ లాంటి క్యారెక్టర్ దునియాలో ఎక్కడ ఉండడం అనిపిస్తుంది. వెరీ పర్ఫెక్ట్. అర్థమైందా? ఇంకొక మాట కూడా చెప్తాను. డేవిడ్ టోటల్గా 73 Psalms రాశాడు. బైబిల్లో ఉన్నాయి 73. ఇంకా ఎక్కువ రాసి ఉండొచ్చు, బైబిల్లో కూర్చోండకపోవచ్చు. అర్థమైందా? 73 బైబిల్లో ఆయన రాసినవి వచ్చాయి. అయితే ఈ 73లో నేను క్రోనాలజికల్గా అంటే టైం ఫ్రేమ్లో చూస్తే కనుక 26 years వచ్చేటప్పటికి డేవిడ్ ఆ 73లో 16 Psalms రాశాడు అప్పటికే. అంటే బై దిస్ టైమ్ హీ రోట్ Psalm number 18. నువ్వే నా దుర్గము,
నువ్వే నా కోట, అది అప్పటికే రాశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, అప్పటికే రాశాడు. అంటే మీకేమర్థం అవ్వాలి? డేవిడ్ వాజ్ సో మచ్ ఫిల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. డేవిడ్ వాజ్ వెరీ మచ్ అటాచ్డ్ టు గాడ్. అప్పటికే దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు డేవిడ్ గురించి, ఈయన నా హృదయానుసారుడు అనేసి. అలాంటి డేవిడ్ 4 సార్లు పడిపోయాడు నాకు తెలిసి. ఎందుకు పడిపోయాడు? సచ్ ఎ పవర్ఫుల్ గాయ్, సచ్ ఎ స్పిరిచువల్ గాయ్, సచ్ ఎ ప్యాషనెట్ గాయ్. అంత ప్యాషనెట్ వ్యక్తి ఎందుకు పడిపోయాడు? అది కూడా అంత నీచ నికృష్టంగా ఒక వ్యభిచారం చేసేవాడు అవటం, తర్వాత ప్రైడ్ అనేది తెచ్చుకునేవాడు అవటం, దేవుడి నామాన్ని వాడుకునేవాడు అవటం. ఎందుకు అలా చేశాడు? వై డిడ్ హి డూ లైక్ దాట్? వాట్ మేడ్ హిమ్ టు బికమ్ లైక్ దాట్? ఇది మనం స్టడీ చేయగలిగితే మేబీ అది మనకు కాషన్ అవుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలాగ వ్యవహరించాలి అనేది మనకి అర్థమవుతుంది. నౌ లెట్స్ కమ్ టు చాప్టర్ 27 చదువుతున్నాను నేను. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోకి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులో నన్ను వెదుకుట మానుకొను కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందును అని అనుకొనెను. గుర్తుపెట్టుకోండి, లుక్ ఎట్ దట్ లాస్ట్ వర్డ్, అనుకున్నాడు. డూ యు నో వాట్ యు మీన్ బై అనుకున్నాడు? తనతో మాట్లాడుకున్నాడు అంతే. హీ డిడ్ నాట్ టెల్ ఎనీబడి, నోబడీ టోల్డ్ హిమ్. తనతో ఎవరు చెప్పలేదు, తాను ఎవరికి చెప్పలేదు. తన హృదయంలో తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? సడన్గా ఏమనుకున్నాడు? 26వ అధ్యాయం దాకా, 26 ఏళ్ళు వయసు వచ్చేదాకా దావీదు ఏమనుకున్నాడు తెలుసా? యెహోవా నా కోట, యెహోవా నా దుర్గము, యెహోవా నా కాపరి, నన్ను కాపాడేది ఆయన, నాకేం కలగదు, నన్ను ఎవరేం చేయలేరు అని అనుకున్నటువంటి వ్యక్తి 27వ అధ్యాయంలో 27 ఏళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే 28 ఏళ్ళు వచ్చినప్పుడు దావీదు సడన్గా ఏమన్నాడు తెలుసా? సౌలు నన్ను చంపుతాడేమో అనంట్లా, లుక్ ఎట్ దట్ వర్స్. సౌలు నన్ను నాశనం చేస్తాడు. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు చూడండి. సౌలు నన్ను నాశనం చేస్తాడు. మీలో ఎప్పుడైనా ఇలాంటి నెగిటివ్ థాట్ వచ్చిందా? నెగిటివ్ థాట్ వస్తే కనుక నువ్వు జరుగుద్దేమో అనో, నేను ఫెయిల్ అయిపోతాను, నేను నాశనం అయిపోతాను, నా జీవితంలో నేను బాగుపడను, నేను వద్దు అనుకుంటే చేశాను, నా జీవితం ఇంకా అయిపోయింది. యు మేక్ ఎ డెఫినెట్ స్టేట్మెంట్, ఒక డెఫినెట్ స్టేట్మెంట్. ఇది సాతాను నీకు చెప్పింది కాదు, నీ ఫ్రెండ్స్ నీకు చెప్పింది కాదు, నీలో వచ్చినటువంటి థాట్ ఇదే. డేవిడ్కి వచ్చినటువంటి థాట్ ఇదే. డేవిడ్ 16 కీర్తనలు రాసినటువంటి డేవిడ్, 26 సంవత్సరాలు అద్భుతంగా జీవించినటువంటి డేవిడ్, సడన్గా తనకి ఈవిల్ థాట్ వచ్చింది, తనకి ఒక దుష్ట ఆలోచన తనకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈవిల్ థాట్కి థాట్ ఆఫ్ ఈవిల్కి తేడా ఉంది. ఈవిల్ థాట్ అంటే నీకే వచ్చింది, థాట్ ఆఫ్ ఈవిల్ అంటే సాతాను నీలో పెట్టింది. ఇది ఈవిల్ థాట్, తానే అనుకున్నాడు. ఎందుకు వచ్చింది అలాంటి ఈవిల్ థాట్? చాలా సింపుల్గా చెప్పాలంటే 6 గంటలకి ఆల్అవుట్ వెలిగించండి అని చెప్తారు. ఎందుకని? 6 గంటలకి ఆల్అవుట్ వెలిగిస్తే తర్వాత దోమలు రావని. ఒకవేళ 6 గంటలకు కాకుండా 7 గంటలకు కనుక నువ్వు ఆల్అవుట్ వెలిగిస్తే అప్పటికే దోమలు లోనకు వచ్చి ఉంటాయి. కాబట్టి కీర్తనాకారుడు ఏమంటాడు తెలుసా? నాలో పాపం రాకుండానట్లు నేను వాక్యాన్ని దాచుకున్నాను. వాట్ హ్యాపెన్ టు దట్ వర్డ్ ఆఫ్ గాడ్ దట్ వాస్ హిడెన్ ఇన్ హిమ్? తనలో దాచుకున్నటువంటి వాక్యం ఏమైంది? వాట్ హ్యాపెన్? తాను దేవుడితో రెగ్యులర్గా ఉండేటువంటి కనెక్షన్ బ్రేక్ అయింది. మేబీ ఫ్రస్ట్రేషన్తో దేవునితో మాట్లాడటం మానేశాడేమో, మేబీ కోపంతో దేవుడి దగ్గర గడపటం మానేశాడేమో, దేవునికి దూరం అయ్యాడని తర్వాత ఒప్పుకుంటాడైనా. 26 సంవత్సరాలు దేవుడితో చక్కగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా కొన్ని రోజుల్లో దేవుడికి దూరం అయిపోయాడు. అందుకే కొన్ని పనులు చేయటం మానేయకూడదు. మీరు డాక్టర్గా మీరు కొంతమంది చెప్తారు, నీకు డయాబెటీస్ ఉన్నది, చచ్చేదాకా ఇది వేసుకోవాలి ఈ టాబ్లెట్. నీకు బీపీ ఉంది, నువ్వు చచ్చేదాకా ఈ టాబ్లెట్ వేసుకోవాలి. ఇఫ్ యు స్టాప్ టేకింగ్ దిస్ యూ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లం.
చాలా స్పష్టంగా చెప్తావు. అయితే దేవుడు నీకు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? ప్రతిరోజు నువ్వు నాతో గడపాలి. నువ్వు నాతో గడపటం మానేస్తే బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుందో, డయాబెటీస్కి వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుందో, నువ్వు ఈ వాక్యం అనే టాబ్లెట్ వేసుకోకపోతే అదే అవుతుంది. వారం రోజులు వేసుకున్నాను 2 రోజులు మానేస్తే ఏమైపోతుంది అనొద్దు. సంవత్సరం వేసుకున్నాను 2 రోజులు మానేస్తే ఏమైపోతుంది అనొద్దు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. దిస్ ఈజ్ సంథింగ్ యూ నీడ్ టు డూ ఎవ్రీడే, రెగ్యులర్లీ అనే మాట కూడా ఉపయోగించాను నేను. మీలో చాలామంది, సార్ నేను రెగ్యులర్గా దేవుని వాక్యం చదువుతాను అంటే, యు ఆర్ రైట్. వారానికి ఒకసారి చదువుతున్నామో, ప్రతి వారం ఒకసారి చదివితే అది కూడా రెగ్యులరే. ప్రతి నెల ఒకసారి చదివితే అది కూడా రెగ్యులరే. సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్తే అది కూడా రెగ్యులరే. రెగ్యులారిటీ అనేది 1 వీకా, 3 డేసా, 1 మంతా, 1 ఇయరా నాకు తెలీదు. అందుకని ఐ డోంట్ వాంట్ టు యూజ్ దోస్ వర్డ్స్. ఐ వాంట్ టు క్లియర్లీ సే ఎవ్రీ డే యు ఆర్ బౌండ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. డోంట్ సే యూ డోంట్ హ్యావ్ టైం. నాకు టైం లేదు అనొద్దు. నువ్వు నాకు టైం లేదు అని టాయిలెట్కి వెళ్ళటం మానేస్తావా? చెప్పురాగు. నీకు అర్థమయ్యే భాషలో ఆడుతున్నాను నేను. యు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. నాకు టైం లేదని తిండి దాంట్లో మానేస్తావా? నాకు టైం లేదని పడుతూ కూడా మానేస్తావా నువ్వు? యూ కాంట్ డూ ఇట్. యూ క్రియేట్ టైమ్ టు బ్రష్. యూ క్రియేట్ టైమ్ టు గో టు వాష్రూమ్. యూ క్రియేట్ టైమ్ టు బీ విత్ గాడ్. టైం ఉంటే దేవుడితో గడపడానికి దేవుడు ఏమైనా ఎక్స్ట్రా ప్లేయర్ అనుకున్నావా? కాదు, కాదు. You have to understand the seriousness, the importance, the essentiality to be with God. దేవునితో ఉండటానికి కావాల్సినటువంటి ఆ అవసరత ఏంటో గుర్తించాలి. ఇంకేమన్నాడు చూడండి. నేను ఇక్కడ నిలిచడం మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. ఎంత ఎంఫాటిక్ స్టేట్మెంట్ చూడండి. నేను ఫిలిస్తీన్ల దేశంలోకి తప్పించుకొని పోదును. ఆయన భయపడింది సౌలుకి, పారిపోదాం అనుకుంది ఎక్కడికి? ఫిలిస్తీన్లు ఎవరు? శత్రువులు. సౌలు ఎవరు? రాజు. సౌలు దేవుని చేత అభిషేకించబడిన రాజు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుని చంపుదామని ప్రయత్నం చేసేటువంటి శత్రువులు. టు ఎస్కేప్ సాల్ హీస్ ప్లానింగ్ టు గో టు ఫిలిస్టైన్స్. మీరు చేసే పని కూడా నేను చెప్తాను. ఇలాంటి క్యాంపుకి వస్తారు, 4-5 రోజులు బైబిల్ స్టడీలకు కూడా వస్తారు. ఆ తర్వాత ఒకవేళ దేవునితో గడపటం కనుక మీరు అంత రెగ్యులర్గా లేకపోతే, ప్రతిదినం దేవుని వాక్యం చదవకపోతే, మీరు చేసే పని అంటే చెప్పంటావా? మీ సార్ గారి మేడం గారిని కనబడితే ఆయన్ని తప్పించుకోవడానికి సిగరెట్లు తాగేవాడి మధ్యలో కూర్చోవచ్చు నువ్వు. దట్ ఈస్ ద వర్స్ట్ ప్లేస్ యూ కెన్ గో. దట్ ఈస్ ద వర్స్ట్ ప్లేస్. యూ జస్ట్ అవాయిడ్. ఈయన్ని అవాయిడ్ చేయడానికి, ఈ యొక్క సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి యూ వాక్ అవే, యూ రన్ అవే అండ్ యూ గోయింగ్ టు ద డర్టియస్ట్ పాసిబుల్ ప్లేస్. సమ్టైమ్స్ మీరు చేసే పని తెలుసా? ఈ వాక్యం ఇంత స్ట్రాంగ్గా వస్తున్నప్పుడు యూ ట్రై టు ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ సంథింగ్ ఎల్స్ టు అవాయిడ్ మై వర్డ్స్. యూ కెన్ డూ దాట్. యూ కెన్ గెట్ అప్ అండ్ వాక్ అవే ఆల్సో. ఇట్ క్యాన్ హ్యాపెన్. ఎందుకో తెలుసా? ఇట్ హిట్స్ యూ. వర్డ్ ఆఫ్ గాడ్ కున్నటువంటి దమ్మది. ఇట్ హిట్స్ యూ అండ్ యూ కెనాట్ ఎస్కేప్. సో మనోడు ఏం చేస్తున్నాడంటే, హీ వాక్డ్ అవే ఇంటూ ఫిలిస్టైన్స్. ఎందుకు? సౌల్ని తప్పించుకోవడానికి. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నువ్వు దేవుణ్ణి తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఆదాంలాగా చెట్టనకాలు దాక్కొని, నేను చెట్టనకాలు దాక్కున్నాను అంటావా? కెన్ యూ సే దట్? Is there a place in this world where God is not there? Can you escape from God? చిన్నపిల్లలు కళ్ళు మూసుకొని బహుపూచి ఆడినట్లు దేవుడితో ఆడతావు నువ్వు? యూ కెనాట్. డేవిడ్ ఎంత పిచ్చిగా ఆలోచించాడు చూడండి. ఆయన ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. బై ద బై, సాల్ని ఛాలెంజ్గా దేవుడు పెట్టాడు. గొలియాతుని ఛాలెంజ్గా దేవుడు పెడితే గొలియాత్ దగ్గర నుంచి పారిపోలేదు. గొలియాత్ ముందు నిలబడ్డాడు, కానీ సౌల్ దగ్గర నుంచి పారిపోదాం అనుకుంటున్నాడు. అది ఎలా ఉంటుందంటే, నేనే విరాట్ కోహ్లీ అనుకోండి,
నేనే క్రిస్టియన్ విరాట్ కోహ్లీ అనుకోండి, క్రిస్టియన్ విరాట్ కోహ్లీగా ఇలా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? జీసస్, నేను బ్యాటింగ్కి వెళ్తున్నాను, వెనకాల 3 కర్రలు ఉంటాయి, అది నీకు తెలుసో లేదో, వాటిని వికెట్లు అంటారు. దానికి బాల్ తగిలితే కనుక అవుట్ అవుద్ది. కాబట్టి నువ్వు పని చేయి, ఇప్పుడు వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ వికెట్లు కనబడకుండా చేయి, నేను హిట్టింగ్ చేస్తాను. అది క్రికెట్ అంటారు దాన్ని అనరు. కానీ మీలో చాలామంది అలాంటి ప్రార్థన చేశారు. మీకు ఛాలెంజ్ ఉన్నప్పుడు ఈ ఛాలెంజ్ నాకు దూరం చేసే ప్రభు అని మీరు చేశారు ఆ ప్రార్థన. మీకు ఎగ్జాక్ట్గా చెప్పండి, మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, మెడికల్ స్టూడెంట్స్గా మీరు దాన్ని ఏమంటారు, వెన్ యూ వాంట్ టు హ్యావ్ ఎ ప్రాక్టికల్ కాన్సెప్ట్, ఇమాజిన్ చేయండి, మీరు వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్కి ఒక స్ట్రేంజ్ డిసీజ్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చారనుకోండి, స్ట్రేంజ్ డిసీజ్ ఉన్న వ్యక్తి, మెడిసిన్ స్టూడెంట్స్గా స్ట్రేంజ్ డిసీజ్ ఉన్నటువంటి వ్యక్తిని ఎలా తీసుకుంటారు తెలుసా? మాంసం మొక్క దొరికినట్లు తీసుకుంటారు మీరు. am I right or wrong? ఎందుకో తెలుసా? అలాంటి డిసీజ్ ఉన్నటువంటి వ్యక్తి మీరు చదువుకునేటప్పుడు రావటం, ఆ డిసీజ్ గురించి రైట్ ఆ పర్సన్ మీద నువ్వు స్టడీ చేయటం, దాన్ని నేర్చుకోవటం, దట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ థింగ్ యూ కెన్ డూ ఇట్. ఏ పిచ్చోడు కూడా ఆ పేషెంట్ నుంచి పారిపోడు, బికాజ్ యూ హ్యావ్ టు లెర్న్. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నీకొచ్చే ప్రతి టెంప్టేషన్, నీకొచ్చే ప్రతి ఛాలెంజ్ ఎందుకో తెలుసా? టు టీచ్ యూ సంథింగ్, టు టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. ఎగ్జాంపుల్ ఇచ్చి ఆలోచించండి. దావీదు అట్ ది ఏజ్ ఆఫ్ 17 ఇలా ప్రార్థన చేస్తే ఎలా ఉండో చూద్దాం. ఆయన పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక నది ఒడ్డుకి వెళ్ళి, దేవా దేవా, ఇశ్రాయేల్ దేశం గురించి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఏర్పరచుకున్న దేశం, అబ్రహాము నుంచి వచ్చినటువంటి దేశం, నువ్వు ప్రత్యేకించుకున్నటువంటి దేశం, నువ్వు ప్రేమించిన దేశం. సర్లే చెప్పేంటి? దేవా, ఇశ్రాయేలుని భయపెట్టేటువంటి ఫిలిస్తీయుడు ఒకడు వచ్చాడు, గొలియాతు, ఏం చేయమంటావు? ఆయన్ని చంపేయ్ అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమని ఉండేవాడు? దావీదు, గొలియాతుని చంపడం నాకు పెద్ద విషయం కాదయ్యా, చంపేస్తాను. మరి ఏంటి ప్రాబ్లం? నాకు ఒకటే ఒక క్వశ్చన్, ఏంటది? గొలియాతుని నేను చంపేస్తే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అనేది. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అనేది. అంటే ఏంటి ప్రభా? నిన్ను ఎందుకు సృష్టించాను అంటే ఏంటి ప్రభా? దావీదు, నిన్ను సృష్టించిందే గొలియాతుని చంపడానికి. ఐ క్రియేటెడ్ యూ టు డిఫీట్ గొలియాత్. నువ్వు పారిపోయి వచ్చేస్తే ఆడి దగ్గర నుంచి నేనేం చేయను? నీకున్న ప్రతి ఛాలెంజ్, నీకున్నటువంటి ప్రతి ఇష్యూ, గాడ్ క్రియేటెడ్ ఆర్ గాడ్ అలౌడ్ సిచ్యుయేషన్ టు మేక్ యూ అ హీరో అండ్ అ హీరోయిన్, టు మేక్ యూ సంబడి ఎల్స్. బట్ టు రన్ అవే ఫ్రమ్ ఇట్, దాని నుంచి పారిపోవటం అనేది లూజింగ్ ద గేమ్. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేది రాయటానికి, పేపర్ ఇచ్చేసి రావడానికి కాదు. ఐఎమ్ గివింగ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సరే, డేవిడ్ ఏం చేశాడు? మొత్తం 300 మంది పట్టుకొని ఫిలిస్తీన్ దేశంకి వెళ్తే డౌట్ వస్తుందని ఒక్కడే వెళ్ళాడు. ఒక్కడే వెళ్తే యాక్సెప్ట్ చేస్తారు లేదని ఒక పిచ్చోళ్ళలాగా నటించాడు. అక్కడ ఒక కింగ్ ఉన్నాడు, వాడి పేరు అకీష్. సార్, డేవిడ్ వచ్చాడు సార్. అవును, చంపాడు సార్. ప్లీజ్ సార్, చంపదు సార్. ఏ, ఆడి పిచ్చోడు సార్. నీకు ఎవడు చెప్పాడు సార్? సార్ సొంగారుస్తున్నాడు సార్. అవునా, సరే వదిలే. అలాగా కొన్ని రోజుల తర్వాత కొంచెం మామూలు అయ్యాడు. డేవిడ్ని పిలవండి, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, సెటిల్ చేయమనండి. సెటిల్ చేశాడు. ఈ 2 గ్రూపుల మధ్యన గొడవ వచ్చింది, సెటిల్ చేయి. డేవిడ్ ఇలాగ కపుల్ ఆఫ్ థింగ్స్ చేసిన తర్వాత అకీష్ పిలుస్తాడు ఒకరోజు. పిలిచి, డేవిడ్, నువ్వు నాకు నచ్చావు, ఏం చేయమంటాండి? ఏం లేదు, నీకోసం జాబ్ క్రియేట్ చేశాను. చేతులు కట్టుకొని నుంచున్నాడు. కూర్చో డేవిడ్. వద్దులే సార్, నుంచుంటాను. నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది ఆ సీన్ చూస్తూ ఉంటే. ఇమాజినేషన్లో ఫిలిస్తీన్ల రాజు సింహాసనం మీద ఇలా కూర్చొని ఉన్నాడు, దావీదు చేతులు కట్టుకొని ఇలా నుంచున్నాడు. 27 years ఇప్పుడు ఆయన. 10 years క్రితం అదే డేవిడ్ గొలియాతు ముందు నుంచొని, రేయ్ నిన్ను చంపేస్తా అన్నవాడు. ఈరోజు చేతులు కట్టుకొని అదే ఫిలిస్తీయుడి దగ్గర తలంచుకొని ఉన్నాడు. ఎందుకు? దావీదు ఎందుకు అలా అయిపోయాడు? ఆలోగా అకీష్ అంటాడు, దావీదు, నీకోసం ఒక జాబ్ క్రియేట్ చేశాను, చెప్పండి సార్. ఏ జాబ్ అయినా చేస్తాను. ఏం లేదు దావీదు, నువ్వు నా బాడీ గార్డ్గా ఉండవు,
నువ్వు నా బాడీ గార్డ్గా. అలాగే సార్, అలాగే సార్. నాకు అది చాలా కోపం వచ్చింది. ఎందుకు తెలుసా? 10 years క్రితం గొలియాత్ ఏమన్నాడు తెలుసా? రే నిన్ను చంపేసి నీ మాంసం ఆకాశ పక్షులకు వేస్తానన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నీ మీద ఏగ వాలకుండా నేను చూస్తానన్నాడు. వై డిడ్ డేవిడ్ బికేమ్ సో కాంట్రాస్టింగ్? ఈజ్ ఇట్ ద సేమ్ డేవిడ్? ఈజ్ ఇట్ ద సేమ్ డేవిడ్? మై ఫ్రెండ్స్, నువ్వు బిలీవర్వే, నువ్వు దేవుని బిడ్డవే, నీ పేరు జీవ గ్రంథంలో ఉంది, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ దేవునితో నీకు ఉండాల్సిన రిలేషన్ లేకపోతే నువ్వు ప్రవర్తించేటువంటి విధానం ఎంత ఆడుగా ఉంటుందంటే నీకే విచిత్రం అనిపిస్తుంది. వై ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్ అని, వై ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, వై? సరే, ఇలా అయిపోయింది. లెట్స్ కమ్ టు 29th chapter. ఈ ఫిలిస్తీన్ రాజులు 5, ఈ 5 కలిసి సాల్ మీద అటాక్ వెళ్దాం అని అంటున్నారు. 5 రాజులు, 5 సైన్యాలు, వెనకాల డేవిడ్ వెళ్తా ఉన్నారు. అకీష్ ఉన్నాడు 5లో. అకీష్ పక్కనున్న ఆయన, అకీష్ గారు ఏంటండి వెనకాల ఎవడో వస్తున్నాడు, ఎవడాడు? ఆడా డేవిడ్. వాడెందుకయ్యా, వాడు మంచివాడు కాదు కదా సార్. మారిపోయింది పరిస్థితి. ఏంటి, ఆడికి ఈడికి పడతలేదంట. అవునా? వాడు నన్ను రిక్వెస్ట్ చేశాడు. అవునా? వాడు చాలా నమ్మకస్తాడు సార్, నా బాడీ గార్డ్గా పనిచేస్తున్నాడు. అవునా? వీడు అన్నాడు, సార్ మీరు నాకు పర్మిషన్ ఇస్తే మీ వెనకాల వచ్చి ఆడేసి ఆడి తలకాయ నీకు ఇస్తా అన్నాడు. ఓరి పిచ్చోడా, ఇశ్రాయేలు నమ్మని ఎవడరా నీకు చెప్పింది? అదేంటి సార్ వీడు చేసే పని అంటే చెప్పంటావా ఏంటి? వీడు నీ తలకాయ నా తలకాయ నరికేసి సౌల్ దగ్గరికి తీసుకెళ్ళి, రాజా ఇదిగో అని అంటాడు. వద్దు అని నమ్మొద్దు, వెనక పంపించాయి సండి మాబే అని అంటే అకీష్ దావీదుతో మాట్లాడుతూ మొదలు పెడతాడు. చూద్దాం, 6వ వచనం చదువుతున్నాను. కాబట్టి అకీష్ దావీదుని పిలిచి, యెహోవా జీవము తోడు. నరేంద్ర మోడీ ప్రైజ్ ద లార్డ్ అంటే ఎలా ఉంటుంది? అమిత్ షా హల్లెలూయా అంటే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ అకీష్ ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, హల్లెలూయా అన్నాడు. ఎందుకన్నా నాకు తెలియదు. యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడివై ఉన్నావని, దండులో నీవు నాతో కూడా సంచరించిన నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకును నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు. కానీ సర్దార్లు నీ యందు ఇష్టం లేక ఉన్నారు. ఫిలిస్తీన్ల సర్దార్లు దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా. ఎప్పుడైనా మీకు ఇలా జరిగిందా? నువ్వు ఒకళ్ళతో చాలా కాలం ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు, హే నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉండటం ఇష్టమే, నువ్వు నాతో రిలేషన్లో ఉండటం ఇష్టమే, కానీ ఇంట్లో ప్రాబ్లం ఉంది, వెళ్ళిపోతావా? జరిగిందా? జరిగిందా? అట్లా 16 నెలలు ఉన్నాడు అకీష్తో, 16 months. ఆఫ్టర్ 16 months ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకు ఇష్టమే, కానీ బ్యాక్గ్రౌండ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లీజ్ వెళ్ళిపోవా? బూతులు తిట్టి వెళ్ళిపోమంటే బాగుంటుంది. నువ్వు నాకు ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపో అంటే బాగుంటుంది. నువ్వు నాకు ఇష్టమే కానీ నువ్వు వెళ్ళిపో అంటే ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? సరే, దావీదు ఏం జవాబు చెప్తున్నాడు చూడండి. దావీదు, నేనేమి చేసి తిని నా ఏలినవాడగు రాజా. దావీదు అకీష్ని ఏలినవాడు అంటున్నావు ఏంటాయా? యెహోవాను కదా నువ్వు ఏలినవాడు అన్నదే. ఇప్పుడేంటి ఇలా రివర్స్ అయిపోయావు? ఇప్పుడేంటి ఇలా వేసావు? ఇలాంటి డైలాగ్ ఉపయోగించావా? నిన్ను నమ్ముకొని వచ్చాను నేను, నువ్వు దేవుడు అనుకున్నాను, నీతోనే నా జీవితం అనుకున్నాను, సమస్తం నీకు అంకితం చేశాను. ఈ డైలాగ్ వేసావు నువ్వు? అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తున్నారు సార్ అంటే, చెప్పాను కదా 3 నెలలకి నేను బ్రేక్ చేశానని. ఈ డైలాగ్లో నేను కూడా విన్నా, అందుకే చెప్తున్నాను నేను, అందుకే చెప్పగలుగుతున్నాను.
తర్వాత ఏమన్నాడంటే, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకున్నట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నా యందు తప్పేమీ కనబడినని అకిష్టు అనగా, నువ్వు నా సమస్తం అనుకొని అందరినీ నా శత్రువులు చేసుకున్నా, మా అమ్మని మా నాన్నని సమస్తాన్ని శత్రువు చేసుకున్నా. నా శత్రువు అంటున్నాను నేను సౌల్ని. ఒకప్పుడు ఆయన 2 సార్లు దొరికితే నేను చంపలేదు. నీకోసం వాడిని శత్రువు చేసుకున్నాను నేను. నీకోసం సమస్తాన్ని విడిచిపెట్టేశాను నేను. బాగా సింక్ అవుతుంది అది. వినటానికి కష్టం అనిపిస్తుందా? ఇది త్వరగా ముగిస్తే బాగుండు అనిపిస్తుందా? ఐ నో దాట్. ఇది ఇంకా ఘోరంగా ఉంటుంది. చూడండి 9th verse. ఇది చాలా ఘోరంగా ఉంటుంది. అందుకు అకీష్, దేవదూత వల్లే నువ్వు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును, కానీ నువ్వు నా ఏంజల్వి అనే డైలాగ్ అన్నావా? నవ్వేవాళ్ళు ఎందుకు నవ్వుతారు తెలుసా? అంటే వాళ్ళు, నా ఉద్దేశం వాళ్ళు కాదు, అది నాకు కొంచెం కంఫర్ట్ ఇస్తుంది. హారర్ సినిమాలో సైలెన్స్ని తట్టుకోలేనప్పుడు అరిస్తే కొంచెం కంఫర్ట్ ఇస్తుంది. సమ్టైమ్స్ సైలెన్స్ ఈజ్ సో ప్రెషియస్, బట్ ఇట్స్ వెరీ డేంజరస్. ఇట్స్ వెరీ డేంజరస్. I am dealing with you psychologically. I am dealing with your emotions. I am dealing with your soul. I am not dealing with your brain. I am trying to penetrate into your inner being through this word. What happens inside, I am able to imagine. నువ్వు నాకు దేవదూత వలె కనబడ్డావు, కానీ ఫిలిస్తీన్ల సర్దార్లు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్తున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానిని సేవకులను త్వరగా లేవలను, ఉదయం లేచి తెల్లవారుగానే బయలుదేరి పోవాలని దావీదునకు ఆజ్ఞ ఇచ్చాను. ఇది కూడా ఎలా ఉంటుంది తెలుసా? దావీదు, సార్ పొద్దున్నే లేగు, అలారం పెట్టుకోవడం కష్టం అవుతుందా? నేను వచ్చి లేపుతాను. నేను చీకటికున్నప్పుడు లేచిపో, సూర్యుడు పైకి రాకముందే వెళ్ళిపో, నీ మొక్కం నాకు మళ్ళీ చూపించద్దు, గెట్ లాస్ట్. అది కంక్లూషన్. ఆజ్ఞ ఇచ్చాడు. కెన్ యూ సీ హౌ ఇట్ ఆల్ వెంట్? దావీదుకి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్తున్నాడు. ఐఎమ్ రీడింగ్ 30th chapter 3rd verse. దావీదును అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉండటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండటయు చూచి, ఇక ఏడ్చుటకు శక్తి లేనంత పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇంటికి వచ్చాడు, ఇల్లు కాలిపోయి ఉంది, పిల్లలు లేరు, భార్య లేదు, ఏం చేయాలో అర్థం కాక మొత్తం 300 మంది కూర్చొని ఏడుస్తూ ఉన్నారు, గట్టిగా ఏడుస్తూ ఉన్నారు. దావీదు కూడా ఏడుస్తూ ఉన్నాడు. ప్రాబబ్లీ హీ వాజ్ ఫీలింగ్ గిల్టీ, ప్రాబబ్లీ రిమోర్స్ ఫీల్ అవుతున్నాడేమో. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు సమస్తాన్ని కోల్పోయాను? యుద్ధానికి రాజుగారు రావద్దన్నాడు, ఇంటికి వస్తే ఇంటి దగ్గర నన్ను ఎవరు చూడటానికి ఎవరు లేరు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఆ గిల్ట్ ఫీలింగ్లో ఉన్నాడేమో. ఈలోగా చిన్న సౌండ్ వినబడుతుంది, గుసగుసలు వినబడతా ఉన్నాయి, ఏం అర్థం కాలేదు. తల పైకెత్తి చూస్తే 300 మంది రాళ్ళు చేత్తో పట్టుకొని ఉన్నారు. అరే ఏంట్రా రాళ్ళు పట్టుకున్నారు? ఇప్పుడు చూడండి 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, రే ఈడేస్తారు, ఈడుమోలనే నా భార్య పోయింది, ఈడుమోలనే నా కొడుకు పోయాడు, ఈడుమోలనే నా కూతురు పోయింది అని మాట్లాడుతూ రాళ్ళు తీస్తే దావీదుకి ఏం చేయాలో అర్థం కాలేదు. చిన్నప్పుడు అప్రిషియేట్ చేయడానికి ఎవరు లేరు, డాడీ చీ కొట్టాడు, అన్నోళ్ళు ఒప్పుకోలేదు, రాజు చంపడానికి ప్రయత్నం చేశాడు, శత్రు రాజు దగ్గరికి వెళ్తే అతను 16 నెలలు వాడుకొని పొమ్మని చెప్పాడు. 300 మంది తనతో ఎప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు రాళ్ళు తీశారు. దావీదుకి ఎవ్వరూ లేరు. హీ బికేమ్ అలోన్.
ఇక్కడ కూర్చున్న మీలో ఎవరన్నా, సార్ ఫ్రెండ్స్తో ఉంటాను, నేను హాస్టల్లో ఉంటాను, అంత బాగానే ఉంటుంది, చాలా నవ్వుతూ గడుపుతాను నేను, కానీ మీకు ఒక మాట చెప్పంటారా, నాకున్నటువంటి డీప్ ప్రాబ్లమ్స్కి, హర్ట్ ఫీలింగ్స్కి నేను షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు సార్. నన్ను ఎవరైనా చూస్తే ఏమనుకుంటారంటే నీ లైఫ్ ఏంటి అనుకుంటారు, కానీ నా ప్రాబ్లమ్స్ ఏంటో ఎవడో తెలియదు సార్. ఆర్ యూ గోయింగ్ త్రూ దట్ లోన్లీ ప్యాచ్ ఆఫ్ లైఫ్? ఆ లోన్లీనెస్ ఎవరు క్రియేట్ చేశారో చెప్తే పిచ్చెక్కుద్ది మీకు. ఆ లోన్లీనెస్ క్రియేట్ చేసింది దేవుడు, గాడ్. గాడ్ గాడ్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ లోన్లీనెస్. నువ్వు ఒంటరి దానిగా, ఒంటరి వాడిగా ఫీల్ అవడానికి కారణం గాడ్. అదేంటి సార్? దేవుడే. దేవుడు ఎందుకు అలా చేశాడు? ఆ టైంలో ఎవరైనా కనబడితే, ఎవరైనా కనబడితే దాంతో వాడుతూ ఉండేవాళ్ళే. ఎవ్వరు లేరు కాబట్టి, నీకింకా దిక్కు లేదు కాబట్టి, నీకెవ్వరు కనబడట్లేదు కాబట్టి, నీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి తెలుసా? దేవుడి దగ్గర రావడానికి. దానికోసం దేవుడు చూస్తున్నాడు ఆయన. అదేంటి సార్? ఎందుకంటే దేవుడు నీతో అలాంటి ఒప్పందం చేసుకున్నాడు. ఈ మొబైల్ కొన్నప్పుడు సెట్టింగ్స్ చేస్తా ఉంటే అది అడిగింది, నీకు ఫేస్ రికగ్నిషన్ కావాలా అని. అవును అన్నాను. ఒక 2 minutes పట్టింది ఫేస్ రికగ్నిషన్కి. అది అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి తెలుసా, ఈ ఫోన్ నేను తప్పించి ఇంకెవడు తీయలేడని. నా భార్య చూస్తే ఓపెన్ అవ్వదు, నా పిల్లలు చూస్తే ఓపెన్ అవ్వదు, మా చర్చ్ వాళ్ళంతా ప్రార్థన చేసి చూస్తే కూడా ఓపెన్ అవ్వదు, నేను చూస్తేనే ఓపెన్ అవుద్ది. ఇది టెక్నాలజీ. కానీ దేవుడు రియాలిటీలో నిన్ను తన బిడ్డగా చేసుకున్న దినాన్న నీ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టుకున్నాడు ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా, నీ ఫేస్ చూపిస్తే సిస్టమ్ ఓపెన్ అవుద్ది అంటాడు. లేకపోతే ఓపెన్ అవ్వదు, లేకపోతే ఓపెన్ అవ్వదు. వేరు వేరు వాళ్ళ ద్వారా ట్రై చేస్తే బ్లాక్ అయిపోద్దేమో. నువ్వే చూడు. మీలో చాలామంది ఏం చేస్తారంటే దేవుడికి ముఖం చూపించలేనప్పుడు ఇంకొకరిని ప్రార్థన చేయమని అడుగుతారు. తప్పు లేదు, మీరు ప్రార్థన చేయకుండా సిస్టమ్ ఓపెన్ అవ్వదు. మీరు దేవుడి వైపు చూడకుండా సిస్టమ్ ఓపెన్ అవ్వదు. చూడండి ఏం జరిగిందో. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. వాట్ ఏ స్టేట్మెంట్ ఇట్ ఈస్. 16 నెలలు దేవుడికి దూరం అయ్యాడు. ప్లీజ్ లిసన్ టు దిస్. 16 నెలలు దేవుడికి దూరం అయ్యాడు. కానీ ఎప్పుడైతే ఇలా చూశాడో 1.6 సెకండ్లు కూడా దేవుడు ఆగలేదు సిస్టమ్ ఓపెన్ చేయడానికి. హీ ఇమీడియట్లీ ఓపెన్డ్ ఇట్. నువ్వు ఎంత కాలమైందో నాకు తెలియదు దేవుడు దూరమై, ఎంత దూరం అయిపోయావో నాకు తెలీదు. ఒక్కసారి దేవుని వైపు చూస్తే గాడ్ యాక్సెప్ట్స్ యూ ఇన్ లెస్ దెన్ ఎ సెకండ్. ఇన్ లెస్ దెన్ ఎ సెకండ్. ఇన్ ఎ లెస్ దెన్ ఎ సెకండ్. వాట్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. ఇమీడియట్గా దేవుడి వైపు చూడంగానే రెస్టోర్ అయిపోయాడు. దావీదు 16 నెలలు దేవుణ్ణి పక్కకు పెట్టాడు. ఎప్పుడైతే దేవుడి వైపు చూశాడో 7వ వచనం చూడండి ఏం చేశాడు. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చెయ్యగా, దేవుడి వైపు చూడంగానే ఇమ్మీడియట్గా ఏ మాత్రం సంకోచించకుండా, అయ్యా ఎలమంటావా ఎత్తడానికి? ఎలా వచ్చిందయ్యా మనసు? 16 నెలలు వదిలేసావు కదా, ఎలా వచ్చింది నీకు మనసు? ఏమో సార్, దేవుడి వైపు చూడంగానే సిస్టమ్ ఓపెన్ అయింది. దేవుడిని అడగాలనిపించింది. దేవుడు జవాబు చెప్పడానికి ఏమీ సంకోచించలేదు. ఎల్లు దొరుకుతారు అంటే వెళ్ళాను. ఎటెల్లాలో కూడా తెలియదు, వెళ్ళాను. ఓ పడిపోయిన సైనికుడు కనబడ్డాడు. వాడికి కొంచెం నీళ్ళు ఇచ్చిన తర్వాత అతన్ని అడిగాను, ఎవడురా నువ్వని. సార్ నేను అమాలేకండి సార్. ఎందుకు ఇక్కడ పడ్డావు? సార్ ఈ ఊరు తగలబెట్టేసి వెళ్ళిపోతున్నాను సార్. అవునా? నాకు దెబ్బలు తగిలితే వదిలేశారు సార్. అరే ఆ ఊరు మాదే సార్, సారీ సార్ క్షమించండి. వద్దులే కానీ ఆ ఊర్లో ఉన్న భార్యల్ని పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళారు తెలుసా? తెలుసు సార్, కానీ నేను చెప్తాను కానీ నాకు ఈ 2 హెల్ప్స్ చేయండి. 1, నన్ను వాళ్ళకి అప్పచెప్పద్దు. 2, నన్ను చంపద్దు. ఓకే చూపిస్తాను. అతను వెళ్ళి చూపించాడు. చూపిస్తే 18వ వచనం చూడండి.
ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకున్నాను. డేవిడ్ రికవర్డ్ ఆల్. డేవిడ్ రికవర్డ్ ఆల్. నేను ఒక స్టోరీ రన్ చేసినట్లు రన్ చేశాను. జస్ట్ ఆ స్టోరీ జస్ట్ ప్లెయిన్ రీడింగ్లో మీకు వచ్చినటువంటి విషయం. ఏమొచ్చింది ప్లెయిన్ రీడింగ్లో? వాట్ డిడ్ యు గెట్? దావీదు 27 సంవత్సరాలు దేవుడితో బాగున్నాడు. దేవుడితో ఉండాల్సినటువంటి ఆ డైనమిక్ ఫెలోషిప్ని కోల్పోయాడు. ఎంత దుర్మార్గపు జీవితం జీవించాడు. 16 months దేవుడికి దూరం అయిపోయాడు. కానీ దేవుడి వైపు చూడంగానే దేవుడు క్షమించాడు, రెస్టోర్ చేశాడు. ఫ్రెండ్స్, బయటికి మీరు బాగానే కనబడచ్చు, మరి మీరు లోన్ ఏంటో నాకు తెలియదు. మేబీ యూ క్యాన్ బి వెరీ యాక్టివ్ హియర్. అది తప్పని నేను అంటలేదు. యూ కెనాట్ డిసీవ్ గాడ్, యూ కెనాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. ఒకవేళ నేను బయటికి బాగానే కనబడుతున్నాను, లేదా మీలో కొంతమంది సార్ ఏమనుకుంటారేమో అని వచ్చాను, మేడం ఏదో అనుకుంటారని వచ్చాను. రైట్ నౌ వెన్ ఐఎమ్ లుకింగ్ అట్ దిస్ ఐ కెన్ అండర్స్టాండ్ ఐఎమ్ లివింగ్ ఎ లోన్లీ లైఫ్ అని, ఐఎమ్ గోయింగ్ త్రూ స్ట్రగుల్స్ అని. ఒకవేళ అలా అనుకుంటే టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ క్యాన్ లుక్ టు గాడ్ ఇక్కడ ఇప్పుడు, ఇఫ్ యూ క్యాన్ లుక్ టు గాడ్, ఇక్కడ రెస్టోర్ అయ్యి ఇంటికి వెళ్ళొచ్చు. ఇక్కడ రెస్టోర్ అయ్యి దేవునితో కొనసాగటం అనేది ఎవ్రీ డే డివోషన్ ఉండాలి నీ లైఫ్కి. నువ్వు వ్యక్తిగతంగా చదవాలి. యూట్యూబ్ మెసేజ్ వినటం డివోషన్ కాదు. ఎవరో పంపించినటువంటి ఆడియో మెసేజ్ వినటం డివోషన్ కాదు. అది వద్దనట్లా. నువ్వు బైబిల్ ఓపెన్ చేసి నువ్వు దేవుడితో గడుపుతావే, అది పర్సనల్ టైం విత్ గాడ్. దేవుడు నీతో మాట్లాడింది ఏంటి? నేను ఆలోచించినంత నువ్వు ఆలోచించకపోవచ్చు. మీ పాస్టర్ గారు అర్థం చేసుకున్నంత నువ్వు అర్థం చేసుకోకపోవచ్చు. డోంట్ వరీ, యూ పర్సనల్లీ రీడ్. గాడ్ స్పీక్స్ టు యూ. నీకు ఎంత చెప్పాలో అంత చెప్తాడు. డోంట్ ఫర్గెట్ యువర్ టైం విత్ గాడ్. అయితే ఏమవుతుందో మనం చూసాం, ఎక్కడి దాకా వెళ్తాడో మనం చూసాం. దావీదు సచ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, డ్రిఫ్టెడ్ అవే బికాస్ he lost fellowship. And not only that, he lost. Alanti lost situation lo when he turned to God, God immediately has forgiven him. Do you want that forgiveness? Do you want that restoration? The only thing you can do is this: Lord, I want to look at you today. తలంచండి, చిన్న ప్రార్థన చేసుకొని క్లోజ్ చేద్దాం. మేబీ నీ హార్ట్ ఆఫ్ హార్ట్స్లో చెప్పాలని ఇష్టపడుతున్నాము. లార్డ్, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ. ఐ వాంట్ టు లుక్ టు యూ. నన్ను క్షమించు ప్రభా. నువ్వు బిలీవర్వే, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు బార్న్ అగైన్ పర్సన్వే. మేబీ దేవునితో ఉండాల్సినటువంటి ఆ డైనమిక్ ఫెలోషిప్ మిస్ అయ్యేవేమో. అందుకే ఎవరికీ తెలియనటువంటి దరిద్రమైన పనులు నువ్వు చేసేవేమో. బిలీవర్ అయి ఉండి దరిద్రమైనటువంటి థాట్స్తో స్ట్రగుల్ అవుతున్నావేమో దేవుడికి దూరం అవటం బట్టి. క్యాన్ యూ కమ్ బ్యాక్ టు గాడ్ టుడే? దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఇష్టమేనా? ఇష్టమైతే దావీదు ఆ క్రిటికల్ మూమెంట్లో హీ లుక్డ్ టు గాడ్ అండ్ హీ వాజ్ స్ట్రెంగ్థెన్డ్. వై డోంట్ యూ డూ దాట్ నౌ? ప్రభా, ఐ వాంట్ టు లుక్ టు యూ. నీ వైపు చూడాలని ఇష్టపడుతున్నాను. నన్ను బలపరచు. స్ట్రెంగ్థెన్ మీ. నన్ను బలపరచు. నీతో ప్రతిదినము గడపాలన్నటువంటి పాఠాన్ని నేర్చుకున్నాను. గడపకపోతే వచ్చేటువంటి పర్యవసానం ఏంటో, కాన్సిక్వెన్స్ ఏంటో చూశాను నేను. హెల్ప్ మీ టు టేక్ దిస్ వెరీ సీరియస్లీ. చెప్పు దేవునితో. మేక్ ఎ కావనెంట్ విత్ గాడ్. దేవునితో ఒక నిబంధన చేసుకో. ఈ ఒక్క పని నువ్వు చేస్తే మిగిలిన అన్నీ కూడా రెస్టోర్ అయిపోతాయి. ఏంటది?
టు బీ విత్ గాడ్ ఎవ్రీడే. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్క్లూజివ్గా దేవునితో గడపడం, ఒక చిన్న పోర్షన్ చదువుకోవటం, బైబిల్ చదువుకొని ప్రార్థన చేయటం, ఎ స్మాల్ పోర్షన్, దట్స్ ఫైన్. కెన్ యూ మేక్ ఎ కమిట్మెంట్ టు గాడ్? డూ యూ వాంట్ టు బి రెస్టోర్డ్? డూ యూ వాంట్ టు మేక్ అ కావనెంట్ విత్ గాడ్? ప్రార్థన చేయండి. ఇఫ్ యు ఆర్ willing to be restored, or if you want to make a covenant with God, తిరిగి దేవుని దగ్గరికి రావాలని, బలం పొందాలని ఇష్టపడుతుంటే, దేవునితో ఒక నిబంధన చేసుకొని ఈ రోజు నుంచి ఆయనతో కలిసి రోజు నడవాలని ఇష్టపడుతున్నట్లయితే, లెట్స్ ప్రే, ప్రార్థన చేద్దాం. ఐఎమ్ మేకింగ్ సచ్ ఎ కమిట్మెంట్, నేను అలాంటి కమిట్మెంట్ ఇప్పుడు తీసుకుంటున్నాను అని విల్ఫుల్గా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నట్లయితే కనుక, యూ కెన్ జస్ట్ షో యువర్ హ్యాండ్ అండ్ పుట్ ఇట్ డౌన్. మీ యొక్క చేయి చూపించి దింపండి. ఐ వుడ్ లైక్ టు ప్రే విత్ యూ. మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఐఎమ్ ఆల్సో మేకింగ్ ఎ సిమిలర్ కావనెంట్ విత్ గాడ్ విత్ యూ. మీతో కలిసి నేను కూడా అలాంటి నిబంధన చేసుకుంటున్నాను. మా దేవా, మా ప్రభా, చేతులెత్తి చూపించింది నువ్వు చూస్తావని కాదు, మా హార్ట్లో ఉన్నది నువ్వు చూసావు. చేతులెత్తి చూపించింది నేను చూడటానికి కూడా కాదు, నాకెవరెత్తారో కూడా సరిగ్గా తెలియదు. చేతులెత్తింది నాకు తెలియడానికి, సాటన్కి తెలియడానికి. ఐఎమ్ మేకింగ్ అ కావనెంట్ విత్ యూ అని, ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు యూ అనేసి. ప్రభా, ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో పెడుతున్నాం నాయన. వీళ్ళని ఈ ప్రపంచంలో ది బెస్ట్ ప్రొఫెషన్లో మీరు పెట్టారు, మీకు వందనాలు. వాళ్ళ చాయిస్, వాళ్ళ పేరెంట్స్ యొక్క కోరిక, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ ప్లేస్ దెమ్ ఇన్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్. మీకు వందనాలు ప్రభా. మరి చాలా కొద్ది మందికి ఉండేటువంటి ఆపర్చునిటీ వాళ్ళకి ఇచ్చారు టు బీ ఇన్ ఎ ఫెలోషిప్ ఆఫ్ దిస్ నేచర్. ప్రభా, ఈరోజు ఈ వర్తమానం కూడా వాళ్ళకి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పరిస్థితుల్లో ప్రభా, వాళ్ళు ఎవరైనా సరే నీకు దూరమై, if they have lost that dynamic fellowship with you, ప్రభా, నీ వైపు తిరగడానికి ఇష్టపడుతూ ఉండగా, right at this moment you give them that confidence that you have accepted them. నువ్వు వారిని స్వీకరించావు అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వు ప్రభా. నీతో అనుదినము ఒక డైనమిక్ ఫెలోషిప్లో గడపాలని ఒక కమిట్మెంట్ చేసుకొనిచుండగా బ్లెస్ చేయండి ప్రభా. Thank you, Lord, for each and every individual who made up their mind. Thank you, Lord. In Jesus' name we pray. Amen.